మనకి ఈరోజు ఈ సెషన్ అందించడానికి సుబ్రహ్మణ్యం గారు వచ్చున్నారు. సో సార్ మనం ఒక 1 minute లో వెల్కమ్ చేసుకుందాం. సుబ్రహ్మణ్యం సార్. నమస్తే. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శుభోదయం. శుభోదయం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ సార్ సెషన్లు ఎన్నో తీసుకున్నాం. ఈ నిత్య జీవితంలో సంపూర్ణ జీవన శైలి, ధ్యానంతో పాటు మన నిత్య జీవితంలో మన ఆహారపు అలవాట్ల మీద కూడా మరి మన సాధన అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో మనం ఉదయం లేచిన కానించి మన దినచర్య ఎలా ఉంటుందో ఆ దినచర్యలో మనం చేసే కర్మను బట్టి మన సాధన యొక్క ఫలితం ఉంటుంది. సో ఎన్నో అంశాలను మనం ఈరోజు కూలంకషంగా మరి సుబ్రహ్మణ్యం సార్ ద్వారా తెలుసుకుందాం. మరి పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరులో దాదాపుగా పిరమిడ్ స్థాపించినప్పటి నుంచి కూడా సార్ అక్కడే ఉండి మరి 80 వయసులో కూడా ఎన్నో ప్రాంతాలు మరి ఎన్నో ప్లేసెస్ తిరుగుతూ ఈ ధ్యానాన్ని, శాకాహారాన్ని, ఆత్మ విజ్ఞానాన్ని మరి అందరికి అందిస్తూ ఉన్నారు. సో సుబ్రహ్మణ్యం గారు ఎంతమందికి స్ఫూర్తిదాయకం. సో ఈరోజు సార్ని మనం మళ్ళీ మరొకసారి జూమ్లో కలుసుకోవటం మనందరి భాగ్యం. ఒకసారి సార్కు ప్రేమపూర్వకంగా మనం ఆహ్వానం పలుకుదాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. అందరికీ నమస్కారము. మొదటగా మన ప్రీతిపాత్రులైనటువంటి గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ప్రణామాలు తెలుపుతున్నాము. అలాగే మన అద్భుతమైన వేదికను అందించి మరియు శివ గారికి, ప్రేక్షకులకు, మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రణామం. సో ప్రతినిత్యం మనకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏంటి? పొద్దున 5 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, 6 నుంచి 7 వరకు సత్సంగం. ఈ సత్సంగంలో భాగంగా నాకు ఈరోజు ఆరోగ్యపు అలవాట్లు, జీవన శైలి, దాంతో మన ఆరోగ్యాన్ని ఎలా సరిపరుచుకోవచ్చు అనేటువంటి అంశం మీద నాకు సబ్జెక్ట్ ఇచ్చి మాట్లాడమన్నారు. సో ముఖ్యంగా ఏ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మనకు ధ్యానం అనేది అవుతుంది. సో ఈ ధ్యానం అనేటువంటిది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు కొన్ని సందేహాలు ఉంటే వాళ్ళు దయచేసి అడగవచ్చు. ఒకవేళ అడగలేదు అనేసంటే నేనే ఆ సందేహాలను తెలిపి జనరల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, వాటికి సమాధానాలు కూడా నేను తర్వాత ఆరోగ్య విషయాల గురించి వెళ్ళాను. ఓకే. ముఖ్యంగా మనకు గురువుగారు ధ్యానం అంటే సింపుల్ స్టెప్స్ చెప్పారు. ఏంటి? చేతులు కాళ్ళు జస్ట్ జోడించుకోవాలి, కళ్ళు మూసుకొని సుఖాసనంలో కూర్చొని మన శ్వాసను గమనించాలి. సార్ వాయిస్ పర్ఫెక్ట్గా వస్తుందా? వాయిస్ పర్ఫెక్ట్గా వస్తుందా సార్? పర్ఫెక్ట్ గానే ఉంది. ఓకే ఓకే ఓకే. సో అంటే మనము కొత్త వాళ్ళకి నేర్పించేదానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ప్రశ్నలు కొన్ని విపరీతంగా ఉంటాయి. వాటిని ఆన్సర్ చేయకపోతే వీళ్ళకే తెలియదు, వీళ్ళు మనకేం చెప్తారు అనేటువంటి భావన వస్తుంది. అది ఉండకూడదు అంటే మనము ప్రతి ఒక్క స్టెప్ను పూర్తిగా తెలుసుకుంటాలి. ఎందుకు గురువు గారు చెప్పారు ఈ విధంగా. ఓకే. ఇప్పుడు కాళ్ళు చేతులు జస్ట్ క్రాస్ చేసుకోండి. ఒకవేళ క్రాస్ చేసుకోకుంటే ఏమి? ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీ దగ్గర ఉండాలి కదా. కాళ్ళు మీరు క్రాస్ చేయలేదు, నార్మల్గా ఉన్నాయి. చేతులు ఇలా క్రాస్ చేసుకోకుండా ఇలా ఉంచుకున్నాం. ధ్యాన ముద్ర ఇది అని అంటారు. ఎస్, ధ్యాన ముద్ర ఇది కరెక్ట్. మొదట గురువు గారు కూడా ధ్యానం ఇలాగే చేస్తారు. అయితే మన మైండ్ మాదిరి కాకుండా గురువు గారిది రీసెర్చ్ మైండ్.
ఎలా కూర్చుంటే ఏ విధంగా చేస్తే 100% శక్తి మనలో ఉంటుంది, లాస్ అనేది లేకుండా ఉంటుంది అనేటువంటిది గమనించేటువంటి వ్యక్తి. వారు ఏం చేశారు, ఈ విధంగా ధ్యాన ముద్రాన్ని కూర్చున్నప్పుడు ఒక 10% ఈ చేతుల ద్వారా వెళ్ళేటువంటి దాన్ని జస్ట్ గమనించారు. సో దీన్ని ఆఫ్ చేయడం ఎలాగా? జస్ట్ ఇలా చూస్తే బుద్ధుడు గారు ఎలా కూర్చున్నారు, ఇలా కూర్చున్నారు, తొడల మీద ఈ చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకొని ధ్యానంలో. సో అలా చేస్తే ఎలా ఉంటుంది చేశారు. సో ఆ 10% బయటికి పోవడం ఆగిపోయింది. అదేవిధంగా కాళ్ళు కూడా, కాళ్ళు క్రాస్ చేసుకుంటే 10%. మళ్ళీ కొన్ని ధ్యాన విధానాల్లోన ఏం చేస్తున్నారు, మీరు ఆ లైట్ని చూడండి అదే భగవంతుడు అనుకోండి అనేటువంటి విషయం మీద కళ్ళు తెరిచి చూస్తూ ఉండండి అన్నారు. గురువు గారు అలాగే చేశారు. 80% ఎనర్జీ అందులో ఉంది లాస్. సో కళ్ళు మూసుకుని శ్వాసను గమనించేది మొదలు పెడితే 80 + 10 + 10 కాదు 100% మనలోనే ఉండేది గమనించినారు. సో ఆ విధంగా చెప్పుకుంటే బెటర్ అన్నారు. సో మనం కూడా ఆ విధంగా ఫాలో కావాలి. ఓకే, ఇకపోతే శ్వాసను గమనించండి, శ్వాసను గమనించండి అని అంటారు. వేరే కొన్ని ధ్యాన విధానాల్లో ఇంకేదో చెప్తారు. మరి దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండాలి కదా, వివరణ ఉండాలి కదా. ధ్యాన శ్వాసనే ఎందుకు గమనించాలి? గురువుగారి ఫోటో పెట్టుకోవచ్చు కదా, మన ముత్తాత గారు చాలా ఆధ్యాత్మికవేత్త, ఆయన ఫోటో పెట్టుకోవచ్చు కదా, లేక మన ఇష్ట దైవుడు సాయిబాబాను పెట్టుకోవచ్చు, లేక వాడి ఇంటి దేవుడైనటువంటి శక్తిమాతను పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ప్రశ్నలు ఉన్నప్పుడు మనం ఆన్సర్ చేయగలం. ఇప్పుడు దానికి వచ్చే చిన్న వివరణ, మనకు తెలిసిన వ్యక్తుల్లోనూ కొంతమందికి కాళ్ళు లేవు, వాళ్ళ జీవనం నడుస్తూ ఉండలేదా? నడుస్తుంది. కొంతమందికి కళ్ళు లేవు, జీవనం నడుస్తుంది. కొంతమందికి చెవులు లేవు, జీవనం నడుస్తుంది. కొంతమందికి చేతులు లేవు, అయినా వాళ్ళు జీవనం నడిపించుకుంటున్నారు. కొంతమందికి శ్వాస లేదు, వీలైతుందా? కాదు కదా, శ్వాస ఉంటేనే కదా ఉండేది. సో శ్వాస అంటే ఏమిటి? చైతన్యం. చైతన్యం అంటే కాన్షియస్నెస్, అంటే నథింగ్ బట్ భగవంతుడు. మనం ఇండైరెక్ట్ ఏం చేస్తున్నాము? భగవంతుణ్ణి గమనిస్తున్నాము. అందుకే గురువు గారు నా ఫోటో వద్దు, ఇంకొకరి ఫోటో వద్దు, దేవుడి ఫోటో వద్దు, కేవలం మీ శ్వాసను గమనించినట్లయితే ఇండైరెక్ట్ గా మీరు భగవంతుణ్ణి గమనించినట్టే మీకు ఏం కావాలో అది అంతా భగవంతుడు ఇవ్వగలరు. ఇంతే చేయండి అన్నారు. అదే విధంగా మనం చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ధ్యానం ముగిసిన తర్వాత కళ్ళ మీద చేతులు పెట్టుకోండి అని అంటున్నారు. ఏ ధ్యాన పద్ధతిలోనూ లేదు కదా ఇది, మరి మీరెందుకు ఇలా చెప్తున్నారు? ఓకే, ఇప్పుడు ధ్యానం ముగిసిపోయిందండి, మీరు కళ్ళు తెచ్చారు, ఏమవుతుంది? గురువుగారు చెప్పిన విధంగా మన శక్తి వచ్చినటువంటిదంతా ఈ కళ్ళ ద్వారా వెళ్ళిపోతుంది. దీనికి చిన్న ఉదాహరణ, ఒక ఋషులు మునులు ఎవరు తపస్సు చేస్తున్నారు, వారికి ఏదో విఘ్నం కలిగించేదానికి, అంటే అబ్జెక్షన్ కలిగించేదానికి ఎవరో అతని ముందుకు వచ్చారు. ఆ అలికిడికి లేకుంటే వచ్చినటువంటిది గమనించుకొని గురువు గారు కళ్ళు తెచ్చారు. ఏమవుతుంది? ఆ వ్యక్తి భస్మం ఉంది. అంటే అంతవరకు తీసుకున్నటువంటి ఆ శక్తి అంతా కూడా కళ్ళ ద్వారా బయటకు వెళ్ళిపోయి ఆ వ్యక్తిని దగ్ధం చేసేస్తుంది, భస్మం చేసేస్తుంది. అంటే మన శక్తి వెళ్ళిపోతా ఉంది అని గమనించినట్టే కదా. సో అందుకనే గురువు గారు కళ్ళు తెరవకుండా 2 చేతులు విడతీసుకుని కళ్ళ మీద ఉంచుకుంటే 5 సెకండ్ల పాటు ఆ శక్తి వచ్చినటువంటిదంతా మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా చేయండి అని చెప్తారు. మళ్ళీ ఈ చేతులు మళ్ళీ ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చేతులే చూడుకుంటారు. ఎందుకు? మనం ఎప్పుడైతే ఇలా ధ్యానం చేసామో ఒక 5-10% శక్తి మన ఈ చేతులకు కూడా వచ్చి ఉంటుంది మాస్టర్స్. మనం ఎప్పుడైతే కళ్ళు తెరుస్తూ ఈ చేతులను చూస్తామో ఆ శక్తి కూడా మన కళ్ళు గ్రహించి మన శరీరంలోకి పంపుతుంది. అంటే వాళ్ళు చెప్పినట్టుగా మనం చేస్తే లాస్ అనేది ఎక్కడ ఉండదు. మీరేంటండి సుఖవంతులుగా కూర్చోండి, హ్యాపీగా కూర్చోండి అంటారు. భగవద్గీతలో గురువు భగవాన్లు ఏమని చెప్పాడు? స్ట్రైట్ సమర్థాయ శిరోగ్రీవం అనేది వెన్నెముక నిటారుగా ఉంచుకొని ధ్యానం చేయండి అని చెప్పారు కదా. అడుగుతారు కొంతమంది,
సో దానికి మన దగ్గర సమాధానం ఉండాలి. ఎస్. ఇప్పుడు స్టార్టింగ్ లో మీరే అనుకోండి, ఇలా కూర్చోండి అన్నాం అనుకోండి, 5 నిమిషాలు 10 నిమిషాలు అయిన వెంటనే మీ మైండ్ ఇంటర్ఫేర్ అవుతుంది. ఏమని? చాలేవయ్యా ఈ రోజుతో, మళ్ళీ రేపు చేస్తున్నాను, నాకు వీపు వస్తాను. ఆ విధంగా మైండ్ ఇంటర్ఫేర్ అవుతుంది. అదే మీరు సుఖవంతంగా కూర్చున్నారంటే ఆ మైండ్ బాగుంది, హ్యాపీ అనేటువంటి స్థితిలో హ్యాపీగా ఉండిపోతుంది. అది ఇంటర్ఫేస్ కాదు. అయితే ఒక నెల 2 నెలలు అయిన తర్వాత అదే మైండ్ అడ్వైస్ చేస్తుంది, నాన్న ఇలా కూర్చుంటే కొంత లాస్ అనిపిస్తుంది, జస్ట్ స్ట్రైట్ గా వచ్చేదానికి ప్రయత్నం చెయ్యి, స్ట్రైట్ గా కూర్చో, భగవాన్లు చెప్పింది ఫాలో అవుదాము అనేటువంటిది అదే మైండ్ మిమ్మల్ని డైవర్ట్ చేస్తుంది. కాబట్టి జస్ట్ స్టార్టింగ్ లోన కంఫర్టబుల్ గా కూర్చోండి, సుఖవాసనంతోనే కూర్చోండి. తర్వాత నిదానంగా అదే మైండ్, చంచలమైనటువంటి మైండ్, మనస్సు మిమ్మల్ని గైడ్ చేస్తుంది. గురువు గారు కూడా గైడ్ చేస్తారు. మనకు కావాలంటే గైడెడ్ మెడిటేషన్స్ ఉన్నాయి పిఎంసిలో. సో ఆ విధంగా మనం కూర్చునేటువంటి విధానాన్ని నేర్చుకో. కొంతమంది స్టూడెంట్స్, యూత్ వాళ్ళు అడుగుతారు, కళ్ళు మూసుకుంటే అది ఎలా శక్తి వస్తుంది? శక్తి ఎలా వస్తుంది అనేటువంటిది నిరూపించలేము, కానీ శక్తి వచ్చినటువంటి ఫీలింగ్ మీలో కలుగుతుంది. కాబట్టి బుద్ధిగా చెప్పినట్టు చేయండి నాన్న అనేసి చెప్పి చేయించాలి. ఇంకొక కావాలంటే ఒక చిన్న ఉదాహరణ ఇవ్వచ్చు. వాళ్ళు ఆలోచించే శక్తి వాళ్ళకు ఉంది, చేస్తారు, ఆలోచన చేస్తారు. ఏ విధంగా? నాన్న మనకు శక్తి కావాలనంటే ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాము? 2 పూటలో 3 పూటలో ఆహారం తీసుకుంటాం, అందువల్ల శక్తివంతంగా ఉంటుంది. ఒకవేళ 3 పూటలు మంచి ఆహారం తీసుకొని కూడా నిద్ర చేయలేదు రోజు ఎలా ఉంటుంది? ఎంతో మత్తుగా ఉంటుంది మనిషితో, ఏ పని చేయబుద్ధి కాదు, బడలికగా ఉంటుంది. అవునా కదా? అంటే ఒక పూట ఆహారం లేకపోయినా కూడా నిద్ర అనేటువంటి జరిగితే మనిషి ఫ్రెష్గా ఉంటారు, ఏ పని చేయడానికి రెడీ. అంటే దాని అర్థము నిద్రలో ఏదో జరుగుతుంది కదా. ఏం జరుగుతుంది నిద్రలో? నిద్రలో మనకు కాస్మిక్ ఎనర్జీ, విశ్వంలో ఉన్నటువంటి ప్రాణశక్తి మనలో ప్రవహిస్తుంది. ఎంత ప్రవహిస్తుంది? మనకు కావలసినంత ప్రవహించటం లేదు. రీజన్ ఏంటి? రీజన్ ఏంటి? ఎంత వస్తా ఉంది అది మనం చూద్దాం. ఇప్పుడు ఇది ఒక లీటర్ వాటర్ బాటిల్. దీన్ని ఇలా ఉంచితే మనం ఎంత ఉంచగలము? 50% ఆఫ్ ఇట్స్ కెపాసిటీ. అంటే దానిలో అర్ధ భాగం మాత్రమే ఉంచగలం. 1% కూడా ఎక్కువ ఉంచడానికి వీలు పడదు. ఇట్లా అన్నామంటే 49 అయిపోతుంది, ఇలా అన్నామంటే 45 అయిపోతుంది, 51 మాత్రం రాని రాదు. మనం పడుకునే విధానం ఎలాగా? ఇలాగే. ఇలా పడుకున్నప్పుడు విశ్వంలో అపారమైన శక్తి ఉంటే కూడా మన శరీరం తీసుకోగలిగేది 50% మాత్రమే. సో నిద్రలో మనకు వస్తూ ఉండేది 50% శక్తి మాత్రమే, కాస్మిక్ ఎనర్జీ. ఓకే. సో ఈ 50% ఎనర్జీ మరుసటి దినము మనం ఖర్చు పెడుతున్నాం. ఎలా ఖర్చు పెడుతున్నాము? ఎలా ఖర్చు పెడుతున్నాము? మన నడకలో కొంత, మనం చేతులతో పని చేసేదానికి కొంత, వినటంతో కొంత, మాట్లాడటంతో కొంత ఖర్చు పెడుతుంది. మరి ఈ పనులన్నీ కూడా మనము కళ్ళు తెరుచుకొని చేస్తున్నామా, కళ్ళు మూసుకొని చేస్తున్నామా? కళ్ళు తెరుచుకునే కదా. ఎస్. అంటే ఎక్కువ శక్తి కళ్ళ నుంచి వెళ్ళిపోతుంది. అవునా? ఎంత వెళ్ళిపోతుంది? 80% శక్తి మన కళ్ళ ద్వారా వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు ఒక గుడ్డివాడిని మనము ఉదాహరణ తీసుకుంటాం. గుడ్డివాడు ఉదాహరణ తీసుకున్నాడు. వాడు పడుకుంటున్నాడు, మన మాదిరిగానే పనులు చేసుకుంటున్నాడు, వండుకుంటున్నాడు, తింటున్నాడు, నడుస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. డిఫరెన్స్ ఏంటి అంటే మన దినచర్యలో కళ్ళ ద్వారా ఎక్కువ శక్తిని విడుదల చేసుకుంటున్నాము. అయితే వాడికి కళ్ళు లేనందువల్ల ఆ 80% శక్తి సేవింగ్స్ లో ఉంది. మరి ఏంటి వానికి లాభము? ఆ 80% శక్తి సేవింగ్స్ లో ఉండటం వల్ల
వాడికి ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అనేటువంటి స్థితి కలుగుతుంది. ఏంటి ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్? ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటే వాడికి ఎవరైనా రూమ్ లో ఎంటర్ అయినారనుకోండి, వాడు చూడకుండానే కేవలం శబ్దాన్ని గ్రహించి ఎవరు వచ్చారో చెప్పగలుగుతున్నాడు. ఎవరైనా ముట్టినాడు అనుకోండి, టచ్ చేసినాడు అనుకోండి, ఎవరు అనేసి చెప్పేస్తున్నాడు. ఒక చిన్న సూది లాంటిది కింద పడింది అనుకోండి, వాడికి వినిపిస్తుంది, మనకు వినిపించదు. ఇదే ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. సో ఆ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ లో ఏం జరుగుతుంది? ఆ 80% ఎనర్జీ వాడు ఏ అవయవంతో పనిచేస్తే అక్కడ పాస్ అవుతుంది. అంటే వాడికి ఆ స్థితి కలిగింది ఎక్కువ శక్తి ఉండటం వల్లే కదా. ఆ శక్తి మనకుంటే మనం కూడా స్మార్ట్ గా, టైర్డ్నెస్ లేకుండా, అలసట లేకుండా ఎక్కువ పనులు చేయగలము, హ్యాపీగా ఉండగలము. సో ఆ సౌండ్ సార్ క్లియర్ గానే ఉంది సార్ వాయిస్. నాది మాక్సిమం పెట్టానమ్మా. లేదు బాగానే ఉంది అంటున్నా, వాయిస్ క్లారిటీగా ఉంది, ఇబ్బంది లేదు. సో ఆ ఎక్కువ శక్తి అనేటువంటిది మనకు కళ్ళ ద్వారా వెళ్తుంది. సపోజ్ మనము ఒకవేళ 8 జనరల్ గా మనం పడుకునేటువంటి విధానం ఏది? ఇది అవునా? ఎన్ని గంటలు పడుకుంటున్నాము? 6 నుంచి 8 గంటల దాకా పడుకుంటున్నాం. ఒకవేళ మనము 15 గంటలో 20 గంటలో పడుకుంటే ఎక్కువ శక్తిని పొందవచ్చా? జస్ట్ క్వశ్చన్ వేసుకోండి, ఆన్సర్ మీరే ఆలోచించేయండి. సో మీరు చెప్పలేరు కాబట్టి నేను చెప్తాను. సో మనము పడుకునేటువంటి విధానం ఇదైనప్పుడు మనం గ్రహించగలిగే శక్తి కేవలం 50%. ఒకవేళ మీరు 15 గంటలు ఇదే పొజిషన్ లో పడుకున్నారనుకోండి, ఎక్కువ శక్తి తీసుకోలేదు కదా. ఈ పొజిషన్ లో ఎక్కువ శక్తి తీసుకోలేదు. సో ఎక్కువ శక్తిని పొందేటువంటి మార్గం వేరే ఇంకేది? కూర్చొని ధ్యానం చేయండి. దెన్ యూ విల్ గెట్ 100% ఎనర్జీ. సో అందుకనే మనం ధ్యానం చేస్తే నిద్రలో గ్రహించిన శక్తి కంటే కూడా ఎక్కువ పొందేదానికి అవకాశం ఉంది. అందుకనే ధ్యానం చేయాలి. నిద్ర కంటే కూడా ధ్యానంలో ఎక్కువ శక్తిని మనం గ్రహించగలము అని. ఓకే, సరే, ఇది అయిపోయింది. ఇంకా కొంతమంది డౌట్స్ ఏంటి? మాకు ఎంతసేపు కూర్చున్నా కూడా ఆలోచనలు విడటం లేదండి. ఆలోచనలు. కొంతమంది ఏమవుతారంటే మాస్టర్స్, ఈ ఆలోచనల ప్రభావం వల్ల పోస్ట్పోన్ చేసుకుంటారు. అంటే తర్వాత చేద్దాంలే, ఈ సమయం బాగాలేదేమో అంటే ఇప్పుడు పొద్దున 11 గంటలకు అలా కూర్చున్నారు, అన్ని పనులు ముగించుకొని. అయినా ఆలోచనలు విపరీతం. సాయంకాలం చేద్దాంలే, ఇప్పుడు సమయం బాగాలేదు, సాయంకాలం కూర్చున్నప్పుడు అదే ఆలోచనలు. మళ్ళీ రాత్రికి పోస్ట్పోన్ చేసుకుంటాం. రాత్రి పొద్దున్న నుంచి రాత్రి వరకు జరిగినటువంటి విషయాలన్నీ మళ్ళీ వస్తూ ఉంటాయి. మళ్ళీ పోస్ట్పోన్ టు నెక్స్ట్ మార్నింగ్. మనం 6 గంటలకు లేస్తాం కదా ప్రతిరోజు, రేపు 5 గంటలకే లేచి కూర్చుందాము అని అలారం పెట్టుకుంటాం. అలారం ఏమో మోగుతుంది, జస్ట్ ఇంకొక 5 నిమిషాలు అలవాటు లేదనేసి కళ్ళు మూసుకుంటాం. 7:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ పోస్ట్పోన్ మధ్యాహ్నానికి, సాయంకాలం. ఇలా ఒక 3 రోజులు అయిపోయింది అంటే ఈ ధ్యానం మనకు కుదిరేది కాదు. ఎవరో 50+ 60+ వాళ్ళకి పని లేకుండా ఉంటుంది కదా, వాళ్ళు చేసుకొని లేని మనం వదిలేస్తాం. సరే, శివ గారు వచ్చేటప్పుడు కనపడ్డారు. అడుగుతారు, ఏమండి ధ్యానం బాగా చేస్తున్నారా? చేస్తున్నామండి, చేస్తాం. ఎంతసేపు చేస్తున్నాము? మళ్ళీ వచ్చి మాట్లాడతానండి, ఏదో పని పూర్తిగా వెళ్ళేస్తాను. ఎందుకంటే అక్కడనే ఉంటే ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. సో ఆ విధంగా తప్పించుకోలేదు. కానీ మాస్టర్స్, మీరు ఒకటి గ్రహించండి, అక్కడ ప్రాక్టీస్ అవసరం. ఎంతనా కానివ్వండి, ఆలోచనలు సంగతి వదిలేయండి. మీరు శరీరాన్ని కూర్చోబెట్టేది నేర్పించండి. మొదట శరీరం కూర్చునేదానికి ఏర్పాటు చేసుకోండి మొదలు. అంటే మనకు ఎంత నిశ్చలం లేనటువంటి స్థితి ఉంటుందంటే 10 నిమిషాలు కూర్చోనిందే చాలే లేచిపోదాం,
సో ఆ విధంగా కాకుండా ఆలోచనలు ధ్యానము అనేటువంటివి వదిలేసి అరగంట, ముప్పావు గంట, ఒక గంట కూర్చునేటువంటి విధంగా శరీరానికి ఏర్పాటు చేయండి. అది అయిన తర్వాత మెల్లగా శ్వాసను గమనించండి. ఏదైనా కూడా ప్రాక్టీస్ మాస్టర్స్. ఇప్పుడు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక చిన్న పప్పిని ఇంటికి తెచ్చుకుని వచ్చారు, చిన్న కుక్క పిల్ల. అది దానికి ఏం తెలుసు, కిచెన్ అంటే ఏంటి, బెడ్రూమ్ అంటే ఏంటి, హాల్ అంటే ఏంటి అని అన్ని దగ్గరలో తిరుగుతుంది, సుస్ చేస్తూ ఉంటుంది, యూరిన్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మరి ఏం చేస్తాము, తీసుకెళ్లి వరండాలో ఒక పిల్లర్ ఉంటే దానికి గొలుసు చేసి కట్టేస్తాం. గింజుకుంటుంది, నేను ఫ్రీగా అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలని వీలు పడదు. అయితే ఒక 5 రోజుల తర్వాత ఆ గొలుసు తీసేయండి, అది అక్కడనే ఉంటుంది, ఇంకెక్కడికి పోదు. అంటే దానికి మైండ్కి అర్థమైపోయింది నా స్థానం ఇది అని. అలాగే మనము చంచలంగా ఈ మనస్సు లేచిపో అక్కడికో ఇక్కడికో అనేటువంటిది ఇదంతా చేస్తూ ఉంటుంది కదా, దానికి ఒక 5 రోజులు 6 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఆ చంచలమైనటువంటి మనస్సే ఏమంటుంది, దిస్ ఈస్ టైమ్ ఫర్ మెడిటేషన్, ఇది ధ్యాన సమయం, వెళ్ళి కూర్చోండి అని చెప్తుంది. ఆ విధంగా తీసుకురావాలి. ఇంకొక ఉదాహరణ, సపోజ్ టైం ఎక్కువైతుంది ఏమనుకోకండి, ఇది చాలా అవసరం. చిన్న బాబును కాన్వెంట్ స్కూల్కి వదిలేదు. స్టార్టింగ్ లో వాడు వెళ్తాడా, నేను వెళ్ళను అని మారం చేస్తాడు. మరి తల్లి ఏం చేస్తుంది, వదిలేస్తుందా? మనం కూడా అంతే, తీసుకెళ్ళి స్కూల్ దగ్గరికి క్లాసులతో బిస్కెట్ ఇచ్చి మంచి మాటలు చెప్పి అక్కడ వదిలేసి వస్తాం. అయితే ఒక 10 days అయిన తర్వాత అదే బాబు ఏమంటాడు, అమ్మా నేను స్కూల్కి వెళ్తాను. ఎంత మార్పు చూడండి. అంటే ఏంటి, స్కూల్లోన వాటికి ఆట ఆడిస్తున్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, రైమ్స్ చెప్పిస్తున్నారు, సంతోషంగా ఉంది. ఇంటికంటే కూడా అదే బాగా అనిపిస్తుంది. అందువల్ల ఆ అబ్బాయి ఆ 10 రోజులు ప్రాక్టీస్ అయిన వెంటనే నేను స్కూల్కి వెళ్తాను. ఏ సిమిలర్ మన ఈ చంచలమైనటువంటి మనసు కూడా ఎప్పుడైతే ఒక 10 రోజులు ప్రాక్టీస్ అయిందో వెళ్ళి ధ్యానానికి కూర్చొని చెప్తుంది. ఓకే, సో ఆ విధంగా మనకు ప్రాక్టీస్ వస్తుంది. ఇంకా కొంతమందికి ఎప్పుడు కూర్చున్నా కూడా ఆలోచన. వాళ్ళకి చిన్న ఎగ్జాంపుల్, మాస్టర్ స్నేహితులరా, మనకు ఇంటి దగ్గర ఒక చిన్న కొండ ఉంది. కొండ పైన ఏదో గుడి ఉందో లేకుంటే ఇంకేది ఉందో, ఇంటి దగ్గర కాకపోతే ఇంకో దగ్గర. ఆ గుడి, ఆ కొండ పైకి వెళ్ళాలి. మనకు కొత్త దారి తెలియదు, కానీ వెళ్ళే తీరాలి కదా. అటువంటిప్పుడు ఏం చేస్తాము, దారి తయారు చేసుకుని వెళ్తాం. అవునా, తయారు చేసుకొని పైకి వెళ్ళిపోతాం, పని ముగించుకొని వస్తాం. మరుసటి రోజు వెళ్ళాలంటే దారి తయారు చేసుకున్నాం కదా, ఈజీ అవుతుంది. 4 రోజుల తర్వాత ఇంకా ఈజీ అవుతుంది. 10-15 days తర్వాత కళ్ళు మూసుకొని కూడా పోయిపోతాం. ఎందుకు, మన మైండ్ లో రికార్డ్ అయిపోయింది, ఎక్కడ కర్వ్ ఉంది, ఎక్కడ వంపు ఉంది, ఎక్కడ మిట్ట ఉంది, ఎక్కడ హైట్ ఉంది, ఏ స్టెప్స్ ఉన్నాయి, ఏ స్టెప్స్ లూజ్ గా ఉన్నాయి, ఇవన్నీ మనకు రికార్డ్ అయిపోయినాయి మైండ్ లో. అవునా, అందువల్ల కళ్ళు మూసుకొని కూడా మనకు వెళ్ళేదానికి మన మైండ్ పర్మిట్ చేస్తాం. ఓకే, అది అలా పక్కనించండి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి దయచేసి, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నారా? ఎదనిండా అంటే హార్ట్ నిండా శ్వాస పీల్చుకున్నారా? నిదానంగా వదలాలి, నార్మల్ గా కాదు, నిదానంగా, జెంట్లీ, స్లోగా వదలాలి, స్లోగా. మళ్ళీ ఒకసారి తీసుకోండి, మళ్ళీ అంతే, స్లోగా నిదానంగా వదలాలి, నిదానంగా. ఇంకోసారి తీసుకోండి, నిదానంగా వదలాలి, స్లోలీ, జెంట్లీ. ఓకే, ఇప్పుడు కళ్ళు తెరవండి. చూశారు కదా, ఏదైనా ఆలోచన వచ్చిందా? లేదు కదా. ఏముంది, మనం శరీరం నుండా స్లోగా గాలి తీసుకోవడం వదలటం, దీని మీదనే మన కాన్సన్ట్రేషన్. ఇలాగ ఒక 10-15 సార్లు చేస్తే మీకు ఇంకే ఆలోచన వస్తుంది? ఇదే గమనిస్తున్నాం, అదే రికార్డ్ అయిపోయింది, అలాగే ఉంటుంది. అయితే 10-15 సార్ల తర్వాత మళ్ళీ ఇది కంటిన్యూ చేయకండి. ఏది,
ఆ రిథం కాదు, అది ప్రాణాయామం టైప్ అవుతుంది. కాబట్టి జస్ట్ ఊరికే ఉండండి, ఏ ఆలోచనలు రావు, ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, ఇది ద సింపుల్ టిప్. సో ఈ విధంగా మనకు ధ్యానంలోన వచ్చేటువంటి డౌట్స్ కు, సందేహాలకు మనం క్లారిటీగా మనము సమాధానం ఇవ్వగలిగితే వాళ్ళలో మనము ప్రయత్నిస్తాము అనేటువంటి ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచన కలిగింది అంటే వాళ్ళు సక్సెస్ అయినట్టే. సో ఇది మనము నేర్పించవలసినటువంటి విధానం. ఓకే మాస్టర్స్, ఫస్ట్ లోనే ఈ శాకాహారము, మాంసాహారం ఇవన్నీ తీసుకురాకండి. వాళ్ళు భయపడిపోతారు, అయ్యో దీంట్లో పోతే మనకి ఏమేమో చూపిస్తారు వీళ్ళు, వద్దు అని. ఆహారపు విషయాలు కూడా వద్దు. ధ్యానం ఫస్ట్ సింపుల్ గా నేర్పించండి. ఒక 40 days అయింది, వాళ్ళలో మార్పు వస్తుంది. తర్వాత మనం చెప్తుంటాము మీ అనుభవాలు ఏంటి అండి అనేసి. నలుగురు కూర్చున్నప్పుడు వాళ్ళ అనుభవాలు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. నాకు హిమాలయాస్కి వెళ్ళినట్టు అనిపించిందండి, ఇంకో చెప్తారు మా ఇంటి దేవుడు కనిపించాడండి, ఇంకో చెప్తారు మాకు పత్రిజీ సార్ కనిపించాడు, ఇంకోరు ఏదో ఋషి కనిపించాడు. సో ఇవన్నీ చెప్తూ ఉంటే ఏ అనుభవము రానటువంటి వ్యక్తి ఏమనిపిస్తుంది వాడికి, ఓ నేనేమన్నా తప్పు చేస్తున్నానేమో ధ్యానము అనే భావన వాళ్ళు కలుగుతుంది కదా. సో అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, బాబు నీకు ఏమి కనిపించకపోయినా పర్వాలేదు, అయితే నీ యొక్క తత్వాన్ని, నీ యొక్క స్థితిని గమనించుకో. ధ్యానం చేయకముందు ఎలా ఉన్నావు, నీ కోపం ఎలా ఉంది, ద్వేషం ఎలా ఉంది, అహంకారం ఎలా ఉంది, ధ్యానం చేసిన ఈ వారం రోజుల్లోనే ఏదైనా మార్పు కలిగిందా, పరివర్తన కలిగిందా, కోపం తగ్గిందా, ఎవరినైనా చూస్తే ద్వేషం ఉండేది ఇది తగ్గిందా, నేను అంటే అహంకారం అని ఉండేది అది తగ్గిందా, ఎవరికైనా ఏదైనా సహాయం చేయలేటువంటి మనస్తత్వం కలిగిందా. చూడండి, ఇవన్నీ గమనించుకుంటే దానిలో ఏదైనా పరివర్తన కలిగింది అంటే మీరు 100% సక్సెస్ అయినట్లే. దాంట్లోన ఇప్పుడు చెప్తూ ఉంటారు, హిమాలయస్కి వెళ్ళి వచ్చాను, గురువు గారు కనిపించారు, ఇంటి దేవుడు కనిపించాడు, అయితే వాడిలో మార్పు రాకపోతే ఏం ప్రయోజనం. అనుభవాలు కాదు ముఖ్యము, పరివర్తన ముఖ్యం. అది కలిగింది ఏంటంటే వాళ్ళకంటే కూడా 100% నువ్వు బాగుంటుంది, ధ్యానంలోన మీరు సాధించినట్టే. ఇది గమనించుకోవాలి. ఓకే, ఇంకా దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే ఉదాహరణలు మీకు జ్ఞాపకం ఉంటే ఆ సబ్జెక్ట్ ఈజీ అవుతుంది. ఒక ఫుట్బాల్ గేమ్ నడుస్తుంది మాస్టర్, శివ గారు మళ్ళీ తర్వాత నేను అందరూ చూస్తున్నాం. ఒక వ్యక్తి ఇంకోటి వ్యక్తి పాస్ ఇచ్చాడు, వాడు ఇంకోటి పాస్ ఇచ్చాడు, ఇంకోటి పాస్ ఇచ్చాడు, ఫైనల్ గా గోల్ అయింది, విన్ అయినాడు. శివ గారి అబ్బాయి చూడలేదు, లేకంటే వాళ్ళ తమ్ముడు చూడలేదు, గేమ్ చూడలేదు. వాడు వచ్చిన వెంటనే అన్నయ్య గేమ్ ఎలా జరిగింది, ఎవరెవరికి పాస్ ఇచ్చారని అడుగుతారా, ఈ గోల్స్ ఎన్ని అయినాయి, ఎవరు గెలిచారని అడుగుతారా. చూడండి ఏమని అడుగుతారు, ఎవరు గెలిచారు అని అడుగుతారు. అవునా. ఇన్ ది సేమ్ వే మన యొక్క ఈ అలవాటు, ఈ అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి వీడికి వాడి పాస్ ఇచ్చాడు, వాడికి వీడి పాస్ ఇచ్చాడు, ఇటువంటివి జరిగేటివే. పరివర్తన, దట్ ఈస్ ఎవరు విన్ అయ్యారు, ఎవరు గోల్ చేశారు, అది ఇంపార్టెంట్. సో ఆ విధంగా మనలో మార్పు ఏం జరిగింది అనేటువంటిది గమనించుకుంటూ ఉంటుంది. ఇంకా కొంతమందికి ప్రతిరోజు గమనించుకునేది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు విత్తనం విత్తినామండి, పొద్దున్న లేచిన వెంటనే మొక్క వచ్చిందా, ఫ్రూట్ వచ్చిందా అనేసి చూస్తే అవుతుందా, దానికి ఒక సమయం కావాలి కదా. అంటే నిదానంగా ఒక వారం రోజులు అయిన తర్వాత మొక్క కనిపిస్తుంది, ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత కొంచెము వెదుగుతుంది, ఆ ఎదిగిన తర్వాత కొన్ని పూలు మాదిరిగా వస్తాయి, పూలు ముడుచుకుపోతుంది, పిందె వేస్తుంది, ఆ పిందె కాయగా మారుతుంది, మళ్ళీ ఫ్రూట్ వస్తుంది. దీనికి ఎంత సమయం పడుతుంది, అవునా. అలాగే మీరు చేసేటువంటి ధ్యానము ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు ఆ పరివర్తన, ఆ అనుభవం కలుగుతుంది. అంతవరకు ఓపికగా వెయిట్ చేయాలి. ప్రతిరోజు మనం పరీక్షించుకుందాము, నాలో కోపం తగ్గిందా, నాలో ద్వేషం తగ్గిందా, నాలో ఏం మారిపోయింది అనేటువంటిది ప్రతిరోజు చూడకూడదు. వెయిట్ చేయండి, మీకే తెలుస్తుంది, మీ మైండ్కే తెలుస్తుంది ఏంటి మార్పు, ఏం జరుగుతుంది నాలో అనేటువంటి. సో ఇది ఓకే. ఇప్పుడు మనం ఎవరు అనేసి లాస్ట్ సెషన్ లో చెప్పాం, ఏంటి మనము మానవులమా భగవంతులమా.
మనం ఖచ్చితంగా భగవంతులే. అందుకనే గురువు గారు డియర్ ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్ అండ్ డియర్ గాడ్స్ అని పిలుస్తాం. డియర్ ఫ్రెండ్స్, మనం ఫ్రెండ్స్ అయిపోయినాం. మాస్టర్స్, చెప్పింది మీకు అర్థమైంది, యు ఆర్ డూయింగ్ ద మెడిటేషన్, యు ఆర్ ఫాలోయింగ్ ది ఇన్స్ట్రక్షన్స్, యు ఆర్ బికమ్ ది మాస్టర్స్. డియర్ గాడ్స్, తప్పు చెప్పరు గురువు గారు, ఖచ్చితంగా మనం భగవంతుడే. సో లాస్ట్ టైం అంత ప్రూఫ్ అని చెప్పాను కదా, ఇది మళ్ళీ రిపిటేషన్ ఉందో. ఇంకా ఆదిశంకరాచార్యులు ఏమన్నారు, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము. మరి దేహమే దేవాలయము అన్నప్పుడు మనం మన దేహాన్ని దేవాలయం మాదిరిగా చూసుకుంటున్నామా, కసోపుట్టి మాదిరిగా చూసుకుంటున్నాం? ఆలోచించేయండి. అంటే భగవంతుడికి నైవేద్యం అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది ఎంత శుచితో శుభ్రంతో, ఒక నిర్దిష్ట సమయానికి మనం ఎప్పుడైతే నైవేద్యం ఇస్తామో, ఎప్పుడైతే ఇది దేవాలయం అన్నప్పుడు, దేవుడు లోపల ఉన్నప్పుడు దీనికి కూడా అదే విధంగా శుచి శుభ్రమైనటువంటి ఆహారము నైవేద్యం ఎలా ఇస్తామో అలా మనం సమర్పించగలిగితే ఆరోగ్యంగా ఆనందంగా ఉండేదానికి అవకాశం వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఏది దొరికితే అది ఇది ఒక కసు పుట్టి మాదిరిగా వేసేస్తా ఉన్నాం. ఒక టైం లేదు, ఒక మితం లేదు దానికి. మాస్టర్స్ ఒకటి ఆలోచన చేయండి, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ గా మంచి ఫంక్షన్ లో భోజనం చేసి, లేదా ఇంట్లోనే మంచి ఏదో పండుగ భోజనం ఏదో చేసి హ్యాపీగా ఫుల్గా అయింది, అంటే మాట్లాడుకుంటూ అరగంట గంట అయింది, జీర్ణం జరుగుతుంది, జీర్ణం ప్రాసెస్ జరుగుతుంది. బయటికి వెళ్ళాం, ఎవరో ఫ్రెండ్ కనిపించాడు, ఎన్నో రోజుల నుంచి వాడు పాపం భోజనం చేయలేదు, టిఫిన్ చేయలేదు, ఏదో ఊరి నుంచి వచ్చాడు కదా, ఏదైనా తిందాము అనుకుంటే, నాకు భోజనం అయింది, నాకు ఊరికే కంపెనీ సరే కంపెనీ కోసం వచ్చింది, సింగిల్ వడ తీసుకున్నాను, చాలా బాగుంటుంది ఈ హోటల్లో, వద్దు 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 అని, లేదు నాకు కంపెనీ తీసుకోవాలని తీసుకు. ఏమవుతుంది, మీకు 1 గంట 2 గంటలు ఆహారము జీర్ణం ప్రాసెస్ లో జరుగుతున్నటువంటి ఆ పదార్థం మీద ఇది ఫ్రెష్ గా పోతే ఏమవుతుంది, కొంచెం గందరగోళం జరుగుతుంది, అనారోగ్యం అనేటువంటిది అక్కడ మెదలైంది. ఎంతో చిన్న ఒక 1 పైసా కావచ్చు, 10 పైసా కావచ్చు, 5 పైసా కావచ్చు, మనకి ఏమి అనిపించకపోవచ్చు. ఎందుకు, మనం శక్తివంతులుగా ఉన్నాము, టాలరెన్స్ కెపాసిటీ ఉంది కాబట్టి ఆ నెగిటివ్ ఎక్కడో మూలకు చేరుతుంది. ఇలా 10 సార్లు జరిగితే ఏమైంది, ఆ డిపాజిట్ పెరిగిపోయింది. మీ టాలరెన్స్ పవర్ ఎప్పుడైనా తగ్గిందనుకోండి, ఏదో ఆహారం లేకనో లేకుంటే ఎక్కువ బడలికతో పనిచేసినప్పుడు మీలో ఉన్నటువంటి టాలరెన్స్ కెపాసిటీ తగ్గిందనుకోండి, ఆ నెగిటివ్ అంతా కూడా అప్పుడు ప్రభావం చూపిస్తుంది. అప్పుడు మనకు పెయిన్స్, డిసీజెస్ ఇవన్నీ కలుగుతాయి. మరి ఎందుకు ఆ డిపాజిట్ అయింది నెగిటివ్, మన అలవాట్లు. మనం ఆ అలవాటును క్రమేప తగ్గించుకోవాలి అనేసి అంటే ఎప్పుడో అకేషన్ చేస్తాం, బట్ ఎవ్రీడే జరగకూడదు. ఒక పదార్థం తీసుకున్న తర్వాత దానికి ఒక సమయం ఉంటుంది, నిర్దిష్ట సమయం, ఇంతసేపు జరిగితే కానీ అది పూర్తిగా జీర్ణం కాదు అనేసి. మరి అటువంటిప్పుడు మనం ఏం చేయాలి, అది పూర్తిగా జీర్ణమయ్యే వరకు ఆగాలి. ఏదో లిక్విడ్ పదార్థం తీసుకున్నాం ఓకే, కానీ సాలిడ్ పదార్థం ఎప్పుడైతే తీసుకుంటామో గందరగోళం లోపల జరుగుతుంది, ఆ విధంగా ఉండదు. ఓకే, ఇంకా దీని గురించి ఇంకా వివరణ అంటే చాలా ఉంటుంది, చాలు ఇంత మాత్రము. ఓకే, మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయి, మన మైండ్కి ఏంటి కాన్సెప్ట్, ప్రతి ఒక్కటి తెల్లగా ఉండాలి. తెల్లటి అన్నం ఉండాలి, తెల్లటి ఎల్లిపాయ ఉండాలి, తెల్లటి చక్కెర ఉండాలి, తెల్లటి మైదా ఉండాలి, తెల్లటి పాలు ఉండాలి. సో ఈ విధంగా అయినప్పుడు ఏమవుతుంది, ఆ తెలుపు పదార్థాల్లోనే ఏముంది అనేది ఒకసారి గ్రహించుకోండి. ఇప్పుడు మైదా, లాస్ట్ టైం చెప్పానో లేదు తెలీదు, ఒకవేళ రిపిటేషన్ అయితే కూడా మీరు దయచేసి ఏమనుకోకండి, మాకు తెలిసింది ఈ విషయమే అనేసి. కానీ అది మైండ్ లో పదే పదే, ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం, పారాచూట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అనేసి, అట్లా ప్రతి ఒక్కటి, కాల్గేట్ పేస్ట్ అనేటువంటిది,
ఈ సోప్ అనేటువంటిది, ఇవన్నీ చూస్తుంటాం. పదే పదే ఎందుకు చూపిస్తారు? పదే పదే మైండ్లోకి పోతే ఎక్కడికైనా వెళ్తే ఆ అడ్వర్టైజ్మెంట్ జ్ఞాపకం వచ్చి ఇమీడియట్ గా తీసుకొని మాల్లోన మీ బాస్కెట్ లో వేస్తారు. అదే వాళ్ళ యొక్క చాతుర్యం. అట్లాగే మనము పదే పదే ఏదైనా మంచి విషయాలను బుర్రలోకి ఎక్కించుకుంటే అది పనిచేస్తుంది. మనం చేసే తప్పును ఆపుతుంది మన మైండ్. సో మనకు మైదా 1970 ముందు మైదా ఉండేది కాదు. వాల్ పోస్టులు అతికించుకోవాలంటే చెట్ల నుంచి వచ్చేటువంటి గోండు అది కరిపించుకొని చేసుకునేవాళ్ళు. 1970 తర్వాత చెడిపోయినటువంటి గోధుమ పిండికి అలోక్సాన్ అనే కెమికల్ యాడ్ చేసుకొని బ్లీచింగ్ చేసి మైదాను తయారు చేస్తారు. ఏదో మహానుభావుడు. సో మైదా ప్రొడ్యూస్ అయింది. మరి మైదా చీప్ అయిపోతుంది కదా, హ్యాపీగా వాళ్ళ పోస్టులు కనిపించుకున్నారు. ఇంకొక మహాశయుడు మహానుభావుడు ఏం చేశాడు, దాన్ని తీసుకుని పోయి చపాతీ చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాడు. చాలా ఈజీగా వచ్చింది. అంటే మనం గోధుమ పిండితో చేస్తే విరిగిపోతుంది చపాతీ. దాన్ని కష్టపడి ప్రాక్టీస్ అయితే కానీ ఎవరు చేయలేదు. అదే ఆ చపాతీ పిండిలో ఈ మైదా కలిపినాం అనుకోండి, ఈజీగా తిక్కేయచ్చు. మనం చూస్తూ ఉంటాం పూర్తి మైదాతో చేసేటువంటివి కొన్ని హోటల్స్ లో ఇట్లా తిప్పేసేస్తా ఉంటారు, ఇంత వెడల్పు అయిపోతుంది. అంత కెపాసిటీ దాంట్లో ఉంటుంది. మరి ఆ జిగట అనేటువంటిది మీ శరీరంలో ఎంత హాని కలిగిస్తుందో ఆలోచన చేస్తారా? సో మైదా తినేటువంటి పదార్థం కాదు, కానీ అది నిత్య కృత్యమైపోయింది. సమోసా కావాలంటే అదే కావాలి, పరాటా కావాలనంటే మైదానే ఉండాలి. ఏ పదార్థం చేసుకోవాలనుకున్నా కూడా మనం మైదాతో తయారు చేసుకుంటాం. అది గమనించుకోండి. అటువంటి పదార్థాన్ని ఎప్పుడో సమయానుకూలంగా మనం కొన్ని తీసుకుంటే పర్వాలేదు, కానీ అది నిత్య కృత్యమైపోతే ఇబ్బంది అవుతుంది. సో అది ఒకటి. నెక్స్ట్, షుగర్. 200 years ముందు బ్రిటిషర్స్ రాకముందు మనకు చక్కెర అంటే తెలియదు. వాళ్ళు చక్కెర ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు. అంతకుముందు మరి ఏంటి, బెల్లం ఉండేది. బెల్లం కూడా ఎలా ఉండేది, స్వాభావికంగా ఉండేది. ఇప్పుడు మన గుంటూరులో ఒక బెల్లం తయారవుతుంది, విశాఖపట్నం దగ్గర ఒక బెల్లం తయారవుతుంది, కర్నూలు జిల్లాలో ఒకటి తయారవుతుంది. సో అక్కడి వాతావరణ పరిస్థితులు, భూతత్వాన్ని బట్టి దాని యొక్క కలర్ వస్తుంది. కానీ మనకు ఎక్కడున్నా కూడా తెల్లటి బెల్లం కావాలి, అచ్చొచ్చులుగా కావాలి, నిలవ ఉండేటట్టుగా కావాలి. దానికి అంతా కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. ఏరియల్ పౌడర్, నిర్మా పౌడర్ లాంటిది వేస్తే తెల్లగైతుంది. ఎక్కువ నిలవ ఉండేదానికి సంవత్సరాల తరబడి ఉండాలనుకుంటే అది ఇంకొక కెమికల్ వేస్తారు. అచ్చొచ్చులుగా ఉండాలంటే ఇంకొక కెమికల్ వేస్తారు. ఈ విధంగా కెమికల్స్ మయమైపోయి బెల్లం కూడా చెడిపోయింది. ఓకే, ఇంకా ఎందుకు జాగ్రత్తగా ఉండాలని అంటే, ఈ రోజు మనకు 80 రూపాయలు 70 రూపాయలు బెల్లం అవుతే 30-40 రూపాయలు చక్కెర దొరుకుతా ఉంది. మరి బెల్లం తయారు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళని కాంటాక్ట్ చేసి సెకండ్ క్వాలిటీ షుగర్ ను తీసుకువెళ్ళి బెల్లం తయారు చేస్తుంది. ఏదో ఉంటుంది, ఒక 25% చక్కెర రసం వేసుకుంటారు, ఏది షుగర్ కేన్ రసం, చెరుకు రసం వేసుకుంటారు. 75% ఇది చక్కెర వేసినారు అనుకోండి, ఏమైపోయింది, గబ్బైపోయింది. సో ఆ విధంగా మనం కేర్ఫుల్గా ఉండాలి. మనకు ఏ విధమైనటువంటి స్వాభావికమైనటువంటి కలర్ వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నిజమే, మనం తీసుకున్నటువంటి ఆర్గానిక్ బెల్లము, స్వాభావికమైనటువంటి బెల్లము 2 నెలల లోపల నీళ్లు గారి 2 నెలలకు 1 నెలకు కావాల్సినంతే తెచ్చుకోండి, మళ్ళీ తెచ్చుకోండి వెళ్ళి. ఎందుకు నిల్వ ఉంచుకుంటున్నారు? కొంతమంది అంటారు ఈ సీజన్లో అయితే మనకు తక్కువ దొరుకుతుంది అనేసి ఆరోగ్యం పోతుంటారా? వద్దండి. మనము మన దేవాలయానికి ఇస్తున్నాం అనేటువంటిది ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. అప్పుడు మనము డబ్బు పోతే పోయింది, మనము ఈ దేవాలయానికి శుద్ధమైనటువంటి పదార్థాన్ని ఇవ్వాలి అనేటువంటి మైండ్ కాన్సెప్ట్ మనలో పెరిగింది. ఓకే, సో నెక్స్ట్, తెల్లటి అన్నం. తెల్లగా ఎందుకు వస్తుంది? యాక్చువల్గా మీరు వడ్లుగిన ఆడిస్తే ఏమొస్తుంది, కొంచెము మందం కలర్లో ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది రైస్. ఆ బ్రౌన్ కలర్లో రైస్ మనం తినము. ఎందుకు?
ఎంటికి తెల్లగా కనిపించాలి. ఒక పాలిష్, 2 పాలిష్, సిల్కీ రైస్ అనేసి మనం తయారు చేసుకుంటే ఆ తౌడు రూపంలో వెళ్ళినటువంటి విటమిన్స్ అన్ని కూడా మనకు లాస్ అయిపోతున్నాయి. ఉత్త చెత్త తింటున్నాము. మరి ఆ రైస్ లో ఏమవుతుంది? ఇమ్మీడియట్ గా గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్లూకోజ్ ద్వారా చక్కెర రోగం పెరిగిపోతాం. ఎప్పుడైతే మీరు బ్రౌన్ రైస్ అంటే జస్ట్ ఆ వడ్ల పైనటువంటి పొట్టు వెళ్ళిపోతే చాలు మీరు తినగలిగితే దానిలో మంచి విటమిన్స్ మనకు ఉంటాయి. కానీ ప్రతిరోజు అన్నమే తినటం వల్ల ఏమవుతుంది? ఆ అన్నంలోనూ ఉన్నటువంటి ప్రోటీన్స్ కంటిన్యూస్ గా అవే ప్రోటీన్స్ వస్తూ ఉంటాయి, వేరే ప్రోటీన్స్ మనకు లేవు. కాబట్టి ఆహార పదార్థాలు చేంజ్ చేసుకోండి. జొన్న రొట్టె, రాగి రొట్టె, సజ్జ రొట్టె, సిరిధాన్యాలు, మిల్లెట్స్. డాక్టర్ ఖాదర్ వలి చెప్తున్నారు కదా, దాంట్లో ఎంత ప్రోటీన్ ఉంది, ఎలా ఉంది అనేది. దానిలోన ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మన అన్నంలోన 0.2% ఉంది. అదే మిల్లెట్స్ లో 6 to 12% ఫైబర్ ఉంటుంది. ఏదైతే మనకు చాలా అవసరమో మన శరీరానికి ఆ ఫైబర్, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. గ్లూకోజ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. తగ్గడమే కాకుండా నిదానం అవుతుంది. అన్నం తిన్నప్పుడు అరగంటలు విడుదలయ్యే గ్లూకోజ్ మిల్లెట్స్, సిరిధాన్యాలు తిన్నప్పుడు, రొట్టె తిన్నప్పుడు 4 గంటల సమయం పడుతుంది. 4 గంటల్లో మీరు ఏదో పని చేస్తారు, ఆ షుగర్ కంటెంట్, గ్లూకోజ్ జీర్ణమైపోతుంది. సో ఆ విధంగా మనం ఆహారపు అలవాట్లను కొంచెం మార్చుకుంటే మన ఆరోగ్యం మన దగ్గర. ఇకపోతే ఉప్పు. ఉప్పు అనేసి అంటే ఏంటి? ఉప్పు తత్వం ఏంటి? ఇలా చేత్తో పట్టుకుంటే, ఏమయ్యేది? జిగట జిగటగా ఉంది. ఈ రోజు మనం అడ్వర్టైజ్మెంట్ ఏం చూస్తున్నాం టీవీలో? ఫ్రీ ఫ్లో ఆఫ్ సాల్ట్. ఇలా వేస్తే కింది జారిపోతూ ఉంది. అది ఉప్పు అంటామా? నో మాస్టర్స్. అది కొన్ని కెమికల్స్ యాడ్ చేసింది. అయోడైజ్డ్ అనేటువంటిది పదార్థము మనకు అవసరం లేదు. కానీ కంపెనీలు మోనోపలి చేసుకునేదానికి వాళ్ళు అయోడైన్ అటువంటి పదార్థం అవసరమని గవర్నమెంట్తో ఒప్పందం చేసుకుని అయోడైజ్డ్ సాల్ట్ మనకి ఇస్తున్నారు. దాని నుంచి మనకు కొన్ని అనాహృతాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మనకు న్యాచురల్ సాల్ట్, ఇంకా చెప్పాలనంటే సింధు నది దగ్గర మనకు కొండలుగా పేర్కొని పోయినటువంటి సైంధవ లవణం అని దొరుకుతుంది, విచ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. మనకు దొరుకుతుంది, పతంజలిలో దొరుకుతుంది, కొన్ని మాల్స్ లో దొరుకుతుంది. ఏం లేదు, రాక్ సాల్ట్, పింక్ సాల్ట్, సైంధవ లవణము అని అడగ. కొంచెం రేట్ ఎక్కువ కావచ్చు, కానీ ఎవరి కోసం ఇస్తున్నారు? మన ఈ దేవాలయం కోసం అనేది గమనం పెట్టుకోండి. 20 రూపాయలు మనకు పాకెట్ సాల్ట్ దొరుకుతుంది. ఇది 60 రూపాయలు కావచ్చు, 80 రూపాయలు కావచ్చు. ఎన్ని? ఒక టన్నుల కొద్ది వాడతామా? ఒక 2 ప్యాకెట్లు వాడతామా ఇంటికి? 2 ప్యాకెట్ల మీద ఎంత అయింది డిఫరెన్స్? ఒక 80 రూపాయలు. కానీ మనకు ఆరోగ్యం ఎలా ఉంటుంది? లక్షణంగా ఉంటుంది. కాబట్టి ఆ సాల్ట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేటువంటి తెలుసుకొని దానికి కొంచెం మార్పు చేసుకోగలిగితే ఆరోగ్యం బాగుంటుంది. ఎల్లిపాయలు ప్రతి ఒక్కరికి ఇది ఒక సమస్య. డాక్టర్ చెప్తాడు ఎల్లిపాయ తింటే హార్ట్ బాగుంటుందని. హార్ట్ బాగుంటుంది. ఎలా తినాలి? వండుకొని మసాలాలు వేసుకొని కాదు, పచ్చిది నోట్లో అలాగే ప్రొద్దున పరికడపు తీసుకుంటే మెడికల్ వాల్యూ దానికి ఉంటుంది. ఆ సమస్య తీరేంత ఆ 2-3 రోజులే, తర్వాత వద్దు, అవసరం లేదు బాడీకి. ఎందుకు? మీరు ప్రతిరోజు మసాలాల మాదిరిగా తీసుకుంటూ ఉంటే ఎల్లిపాయ, తెల్లగడ్డ ఏమవుతుంది? సోమరితనం పెరుగుతుంది, తామస గుణం పెరుగుతుంది, సెల్ఫిష్, స్వార్థపరుడు అవుతాడు. సో ఈ గుణాలన్నీ తెలుసుకున్న తర్వాతనే గురువు గారు మనము తెల్లగడ్డ, ఎల్లిపాయ తినకూడదు, గార్లిక్ తినకూడదు అనేటువంటిది నిషేధాన్ని చెప్పారు. సో గురువు గారు ఎంతో రీసెర్చ్ చేసి చెప్తారు కాబట్టి దాన్ని మనం పాటిస్తే దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించవచ్చు. ఓకే, ఈ పదార్థాలే. ఇంకేంటి? షుగర్ గురించి చెప్పుకుంటున్నాం కదా. షుగర్ ఫ్యాక్టరీని ఒకసారి విజిట్ చేయండి, తయారు చేస్తూ ఉంటారు కదా. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేటువంటి కలుపుతారు, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. నెక్స్ట్ కాల్షియం అనేటువంటి వైట్ పౌడర్ వేస్తారు.
కాల్షియం అనేటప్పటికి మనకి ఇంకా అర్థం కాదు కదా, ఓకే అని అనుకుంటాం. కానీ ఏంటి కాల్షియము? కషాయఖానాల్లో, స్లాటరింగ్ హౌసెస్ లో, వీటి దగ్గర అంతా కూడా మిగిలిపోయినటువంటి ఎముకలు, జంతువుల ఎముకలు తీసుకుని పౌడర్ చేసి కాల్షియం అనేటువంటి పదార్థం యాడ్ చేస్తాం. మనం ఏమనుకుంటున్నాం, మనం పూర్తిగా శాకాహారులం అనేసి. మరి శాకాహారులు అయితే మరి ఈ కాల్షియం అనేటువంటి ఎముకల పదార్థాన్ని షుగర్ రూపంలో తీసుకుంటే అది ఎలా అవుతుంది? మరి ఆల్టర్నేట్ బెల్లం. మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు కూడా చక్కెరతో తయారవుతాం. కొన్ని తప్పనిసరి పరిస్థితులైనప్పుడు ఏం చేయాలి? ఊరికి ప్రసాదం మాదిరి తీసుకోండి. లడ్డు దొరికింది కదా అని రెండు తిరిగి అంటారు. ఓకే, ప్రసాదంగా తీసుకోండి. పాయసం చేసుకోవాలి, బెల్లంతో చేసుకోండి. ఇంతకు ముందంతా అంతే కదా, మన అవ్వతాతలు ఏ విధంగా తయారు చేసేవాళ్ళు. సో అది జ్ఞాపకం పెట్టుకొని మనం ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది తెలుసుకుంటే మనం హ్యాపీగా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇంకొక పదార్థం ఏంటి? రిఫైన్డ్ ఆయిల్. ఎప్పటి నుంచి వచ్చింది? జస్ట్ ఒక 40 సంవత్సరాల నుంచి వచ్చింది. అంతకుముందు రిఫైన్డ్ ఆయిల్ ఉండేది కాదు. మరి నూనె ఎలా తయారు చేసేవాళ్ళు? గానుగా లేకుంటే కొన్ని మిషన్స్ ద్వారా తయారు చేసేవాళ్ళు. ఏది మనకి ఏ పప్పు కావాలంటే, ఏ నూనె కావాలంటే ఆ నూనె మాత్రమే. ఇప్పుడు గ్రౌండ్నట్ ఆయిల్, గుడ్డల నూనె కావాలి, శనగ నూనె కావాలి, శనగ విత్తనాలు వేసే చేసేవాళ్ళు. సన్ఫ్లవర్, సూర్యకాంతం పుల్ది, ఆ విత్తనాలు వేసే చేసేవాళ్ళు. నువ్వులు అదే విషయం, అదే నువ్వులే నూనె మనకు దొరికేది. కానీ ఈరోజు ఏమైతా ఉంది? పెట్రోలియం పదార్థాల్లోనూ లాస్ట్ పదార్థం వైట్ ఆయిల్ అని దొరుకుతుంది. అది పూర్తిగా ఎక్కడ వదలాలో తెలియక ఆ కంపెనీలు, ఆయిల్ కంపెనీలు చాలా ఇబ్బంది పడేవన్నమాట. అప్పుడు ఒక మహానుభావుడు సైంటిస్టు అది ఆ వైట్ ఆయిల్ మనము రిఫైన్డ్ ఆయిల్ గా మార్చవచ్చు అనేటువంటిది కనుక్కొని ఆయిల్ పర్చేజ్ చేస్తున్నారు. ఇంతకు జస్ట్ 10 రూపాయలు. అరే, ఎక్కడ వదిలేయాలో తెలియనటువంటి ఆ సమస్య ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చి తీసుకుంటామంటే నమస్కారం పెట్టి ఇచ్చేసాం. మరి దానికి పామ్ ఆయిల్ 50 రూపాయలకు 1 కేజీ దొరుకుతుంది. పామ్ సీడ్ ఎంత చండాలంగా ఉంటుందంటే ఆ వాసన భరించలేము. అటువంటి ఆయిల్ను, సోయాబీన్ ఆయిల్ను, ఇంకా ఏదేదో చెత్త ఆయిల్స్ను, ఇవన్నీ ఆ వైట్ ఆయిల్తో కలిపి 400 డిగ్రీ సెల్సియస్ లోనే హీట్ చేస్తే ఒక తెల్లటి ద్రవం వస్తుంది, తెల్లటి ఆయిల్. ఆ ఆయిల్కు సన్ఫ్లవర్ ఎసెన్స్, సన్ఫ్లవర్ కలర్ వేసేస్తే, దానికి లేబుల్ సన్ఫ్లవర్ వేసేస్తే అదే సన్ఫ్లవర్ ఆయిల్. అదే ఆయిల్కు గ్రౌండ్నట్ ఫ్లేవరు, గ్రౌండ్నట్ కలర్ వేసి లేబుల్ వేసేస్తే అదే గ్రౌండ్నట్ ఆయిల్, అదే నువ్వుల నూనె. సో ఈ విధంగా అయితే అది ఆయిల్ అంటామా మనం? ఎప్పుడైతే 1 డిగ్రీ సెల్సియస్ దాటిన తర్వాత వేడి జరుగుతుందో దానిలో ఉన్నటువంటి ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని డెడ్ అయిపోతాయి. సో ఆ విధంగా చేయొచ్చా? మరి అదే జరుగుతూ ఉంది. అంతెందుకు, మీరు ఒక్కసారి ఆలోచించేయండి. మీరు ఒక గానుగ దగ్గరకో లేకుంటే ఒక మిషన్, ఎక్స్ట్రాక్షన్ మిషన్ దగ్గరకో 1 కేజీ శనగపప్పు తీసుకోండి, వాళ్ళకి ఇవ్వండి. ఎంత వస్తుంది ఆయన? 1 లీటర్ వస్తుందా? ఇంపాసిబుల్. 300-350 ml వస్తుంది. అవునా? మీకు 1 లీటర్ నూనె కావాలంటే మరి ఎంత పప్పు తీసుకోవాలి? 3 కేజీల పప్పు తీసుకోవాలి. 3 కేజీల పప్పు ఎంత అవుతుంది? ఇప్పుడున్న రేట్లో 360-400 రూపాయలు. మళ్ళీ వాడికి ఏదో లేబర్ ఛార్జ్ ఇవ్వాలి కదా, ఒక 30-40 రూపాయలు ఇస్తుంది. మరి దానిలోన చెక్క వస్తుంది, పిప్పి. ఆ పిప్పి వాడే తీసుకుంటే ఒక 60-70 రూపాయలు మైనస్ చేస్తాడు. లేదా మీరు తీసుకోండి అని అంటారు. మనం తీసుకొని వస్తే చట్నీలో తయారు చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, మంచి ప్రోటీన్ ఉంటుంది. కానీ మనకు ఆ ఓపిక ఉండదు కదా, వాడికి వదిలేస్తాం. 60 రూపాయలు మైనస్ చేయాలి. ఎంత అయింది? 350 రూపాయలు దగ్గర అయింది కదా. మరి 350 రూపాయలు దొరికే, ప్రాక్టికల్ గా దొరికేటువంటి ఆయిల్ను వాడు ప్యాకెట్ రూపంలో మీకు 100-150 రూపాయలకి ఎలా ఇవ్వగలుగుతున్నాడు? ఆలోచన చేసాం ఎప్పుడైనా? సరే, 120 రూపాయలకి ఇస్తున్నాడు, వాడికి 10 రూపాయలు లాభం ఉండాలి కదా, హోల్సేలర్ 10 రూపాయలు ఉండాలి కదా, స్టాకిస్ట్ కు 10 రూపాయలు ఉండాలి కదా.
కంపెనీ వాడికి, ఆయిల్ కంపెనీ వాడికి ఒక 10 రూపాయలు ఉంది. ఇవన్నీ తీసేస్తే ఎంత అయింది? 70-80 రూపాయలు అయింది. 350 రూపాయలు ఎక్కడ, 70-80 రూపాయలు ఎక్కడ? మరి ఈ డిఫరెన్స్ మీరు కనుక్కుంటే తెలిసిపోతుంది అది ఎంత నష్టం జరుగుతుందో మన శరీరానికి. ఆయిల్ అంశం లేని మాస్టర్. ఇప్పుడు ఒక ఆయిల్ ఇంజిన్ ఉందండి. ఆయిల్ ఇంజిన్ రన్ చేయాలంటే ఎయిదర్ ఎలక్ట్రిసిటీతో లేదంటే డీజిల్ ఆయిల్. కానీ లోపల పిస్టన్స్ ఉంటాయి కదా, ఆ పిస్టన్స్ కు ఎలక్ట్రిసిటీ పనిచేయదు, డీజిల్ పనిచేయదు. దానికి ఇంజిన్ ఆయిల్ వేయాలి. ఆ ఇంజిన్ ఆయిల్ వేసేది మర్చిపోయారు అనుకుంటే ఏమవుతుంది? శబ్దం వస్తుంది. ఇంకా మీరు గమనించుకోలేదంటే బ్రేక్ డౌన్ అయింది, తెలిసిపోతుంది. అట్లాగే మీ యొక్క జాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మోకాల్ జాయింట్స్, షోల్డర్ జాయింట్స్, వీటికంతా కూడా లోపల ఆయిలింగ్ జరగాలి. మనం తీసుకునేటువంటి ఆహారంలోన ఆయిల్ అనే అంశం ఉంటే దీన్ని సరిగా చూసుకుంటుంది. ఆయిల్ అనేటువంటి అంశమే లేనప్పుడు ఇవన్నీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. మరి 40 సంవత్సరాల కిందట ఏదో వయసైన వాళ్ళకి తప్పించి ఈ రోజు ప్రతి ఒక్కరికి ఎందుకు మోకాళ్ళ నొప్పులు, షోల్డర్స్ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆయిల్, మనం తీసుకునేటువంటి ఆహారంలోన ఆయిల్ అంశం లేదు. ఆయిల్ అంశం అంతా ఆవిరైపోయింది దానిలో ఉన్నటువంటిది. కేవలము ఒక ఆయిల్ లాంటి పదార్థం వాడుతున్నాం. ఇంకా డీప్ లోకి వెళ్తే ఒకసారి యూజ్ చేసినటువంటి ఆయిల్ మళ్ళీ వాడితే దాంట్లో ఉన్న నెగిటివ్నెస్, పాయిజనస్ వచ్చింది, అది కూడా చెడ్డదే. సో ఆ విధంగా చాలా ఉన్నాయి. సో ఆయిల్ అనేటువంటిది అంటే మనము గానుగతో కానీ మిషన్తో కానీ తెచ్చుకున్నటువంటి ఆయిల్ వాడితే ఆయిల్ అంశం మన శరీరంలో పనిచేస్తుంది. ఇమ్మీడియట్ గా మైండ్ మనకు దాని మీద ఇంటర్ఫేర్ అవుతుంది. భలే చెప్పినవులే, ఎక్కడ 120 రూపాయలు, ఎక్కడ 350 రూపాయలు, 230 రూపాయలు డిఫరెన్స్ అయితే మన ఇంటికి కావాల్సినటువంటి 3 లీటర్ల ఆయిల్కు 690 రూపాయలు అయింది కదా. 690 రూపాయలు ఎందుకు ఎక్కువ కట్టాలి? అదే మైండ్ ఏం పని చేయదు, డాక్టర్ బిల్లు 2000 చెప్పు. ఆ బాధలు అనుభవించేటప్పుడు అది నిద్రపోతుంది. నీ పని నువ్వు చూసుకో. మరి అవసరమా? 690 రూపాయలు ఎక్కడ, 2000 రూపాయలు డాక్టర్ బిల్ ఎక్కడ, బాధలు ఎక్కడ? సో ఈ విధంగా పదార్థాల గురించి మనము ఒక దేవాలయానికి, ఒకటికి దేవుడికి అర్పిస్తున్నాము అనేటువంటి భావన మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ ను మనం పట్టించుకోము. ఓకే మాస్టర్స్, ఈరోజు సిరిధాన్యాలు ఏమంటున్నారు? 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు అంటున్నారు. మరి బియ్యం ఏమో 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు దొరుకుతున్నాయి. మరి ఇంత డిఫరెన్స్ ఎందుకు? డిఫరెన్స్ కానిలేండి, నిదానంగా అందరూ వాడేదానికి స్టార్ట్ అవుతే డిమాండ్ ఎక్కువ ఉంది అనేసి ప్రతి రైతు దాన్నే పండించినప్పుడు రేటు తగ్గిపోతుంది. రేటు ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకనంటే మనం పండించేటువంటి వడ్లకు, అంటే ఏమి బియ్యానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాము రైతు. అదే సిరిధాన్యాలు అయితే జస్ట్ ఒకసారి దున్నేసి పొలం వదిలేసినప్పుడు వాన వచ్చినప్పుడు విత్తితే మళ్ళీ పంట తీసుకునేదానికి వెళ్తాడు. దాంట్లో కలుపు రాదు, దాంట్లో కెమికల్స్ వేరు, నీళ్లు పట్టరు. అదే బియ్యానికి అయితే ప్రతి 15 రోజులకు 20 రోజులకు నీళ్లు వదలాలి. పురుగు వస్తే పెస్టిసైడ్స్ వాడాలి. వేపుగా పెరిగేదానికి కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం. మరి ఇవన్నీ ఎంత పడుతుంది? 1 ఎకరకు 20,000 రూపాయలు. లాభం ఎంత వస్తుంది? 25-30 రూపాయలు వస్తుంది. అంటే 5,000 ఖర్చులు పోను, 5,000 10,000. ఒకవేళ పంట దెబ్బతినింది అనుకోండి, 20,000 లాస్ కదా. అదే మీరు సిరిధాన్యాలు వేశారు, ఎంత అవుతుంది ఖర్చు? 1000 రూపాయలు. పంట వస్తే 5,000, నష్టపోతే 1000 రూపాయలు. లక్షణమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పదార్థాన్ని మనం తెచ్చుకోగలుగుతాం. ఒకవేళ రైస్ మన అలవాటు, మనమే అదే తినాలి. ఎస్, బ్రౌన్ రైస్ తినండి, తెల్లటి అన్నం ఎందుకు తినాలి? సో ఆ విధంగా ఇంకోటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఏమండి మీకు చక్కెర రోగం ఉంది, డయాబెటీస్ ఉంది, ఏం తింటున్నారు? ఏం సార్, మామూలు అన్నమే. ఇమ్మీడియట్ గా మానేసి చపాతీ తినండి. ఎస్, ఎందుకు చపాతీ తినమంటున్నారు? నువ్వు పర్మనెంట్ గా వాడికి పేషెంట్ కావాలి. మనకు దొరికేటువంటి గోధుమ ఎలా ఉంది?
జెనెటికలీ మాడిఫైడ్ గోధుమ. జెనెటికలీ మాడిఫైడ్ అంటే మనం ఏదైనా పంట వేసినప్పుడు ఆ పంట వచ్చిన తర్వాత ఆ యొక్క విత్తనాలను మళ్ళీ మనం యూజ్ చేసేదానికి ఉపయోగపడవు. మళ్ళీ మనము ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి విత్తనాలు కొని వేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ జెనెటికలీ మాడిఫైడ్. సో ఆ విధమైనటువంటి గోధుమ మనకు దొరుకుతుంది. ఆ విధమైనటువంటి గోధుమలో గ్లూటిన్ అనేటువంటి ఒక పదార్థము మన ప్యాంక్రియాస్ చెడిపేస్తుంది. ప్యాంక్రియాస్ చెడిపోతే ఏమవుతుంది? షుగర్ రోగం, డయాబెటిక్ పెరిగిపోతుంది. డయాబెటిక్ పెరిగిపోతే డాక్టర్ దగ్గరికి పర్మనెంట్కి వెళ్ళాలి. సరే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాబెటిక్ ఏదో మార్పులు తీసుకున్నారు, మెడిసిన్ తీసుకున్నారు. ఒక 3 నెలలు కంటిన్యూస్ గా వాడితే ఏమైతుంది? ఇంకోటి ఫ్రీగా వస్తుంది, గ్యాస్. గ్యాస్ గురించి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం, ఇంకో మెడిసిన్ రాశాడు. ఈ గ్యాస్ మెడిసిన్, డయాబెటిక్ మెడిసిన్ వాడితే ఇంకోటి బీపీ అన్న మనకు ఫ్రీగా వస్తాడు. నేను ఉన్నాను రా మీ జతలో అని. సో అది అవసరమా? ఆహారపు అలవాట్లతో, మన జీవన శైలితో ఎంతో మంది మనకు ఆయుర్వేద డాక్టర్లు, ఇప్పుడు ఆయుర్వేద డాక్టర్ కూడా అవసరం లేదు, యూట్యూబ్ లోనే దొరుకుతున్నాయి. డయాబెటీస్ ఎలా తగ్గించుకోవాలి, గ్యాస్ ఎలా తగ్గించుకోవాలి, ఆహారపు అలవాట్లు ఏవి ఉండాలి, ఇవన్నీ మనం గమనించుకోగలిగితే అనారోగ్యం మన దగ్గర రాదు. మనలో ఉన్నటువంటి పద్ధతి చూడండి. ఆహారం పూర్తయిన తర్వాత ఏదో పండు తింది, అరటి పండు లేకపోతే మామిడి పండు, ఇంకో పండు తింది. ఇక్కడ ఒకసారి గమనించుకోండి, మనకు పండు తొందరగా జీర్ణమవుతుందా? మనం తినే ఆహారం తొందరగా జీర్ణమవుతుందా? పండే కదా. ఏమవుతుంది పండు తింటే? డైరెక్ట్ గా ఇంటెస్టైన్ లోకి వెళ్ళిపోతుంది, రేవుల్లోకి వెళ్ళిపోతుంది. రేవుల్లోకి ఎప్పుడు పంపిస్తుంది ఆహారాన్ని మన శరీరము? అది పూర్తిగా జీర్ణమయ్యేటువంటి స్థితిలో ఫైనల్ ప్రోడక్ట్ అక్కడికి పంపిస్తుంది. మనము హ్యాపీగా సాంబార్ అన్నము, రసం అన్నము, పెరుగన్నము ఇవన్నీ తిన్నామనుకో, లేదు చపాతి, ఒక కర్రీ ఇవన్నీ తిన్నాం, అది పూర్తిగా జీర్ణం కావటానికి సుమారు 2-3 గంటలు పడుతుంది. తర్వాత రేవుల్లోకి వెళ్ళి ఎనర్జీ రూపకంగా అక్కడి నుంచి మళ్ళీ క్లోరోఫిల్ అనే ఒక పదార్థం ఎనర్జీ, ఫైనల్ ఎనర్జీగా తయారై మన శరీరంలో ఉన్న శక్తి. మరి మనము తినేటువంటి ఆహారము జీర్ణమయ్యేటప్పుడు, అంటే తినిన తర్వాత జీర్ణం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు పండు వేస్తే అది పండు రేవుల్లోకి వెళ్తుందా? ఈ ఆహారంలో పడిపోతుంది. ఈ ఆహారంలో పడినప్పుడు ఏమవుతుంది? కొంత కెమికల్ చర్య జరుగుతుంది. ఆ కెమికల్ చర్య ద్వారా కొంత గ్యాస్ లాంటిది ఏదో ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. మనకు అర్థం కాదు, ఎందుకు? ఆ జీర్ణక్రియ మనం చూడటం లేదు కదా. కాబట్టి మనకు తెలియనటువంటి కొన్ని విషయాలు అక్కడ జరుగుతాయి. దాన్ని అవాయిడ్ చేయాలనేదంటే ఫస్ట్ పండు తినేయండి. మా సిస్టర్స్ అంతా, పూర్వీకులంతా ఇలాగే తింటూ వచ్చినారు, భోజనాలు అయిన తర్వాత భోజనంతో పాటు. వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. పోనీ వాళ్ళు చెప్పిన విధంగా అన్ని చేస్తున్నారా? దీనికి ఒక్కటే మన పూర్వీకులు తీసుకొచ్చు. మరి మిగతా విషయాల్లో మీ డైనింగ్ టేబుల్ ఏంటి, మీ బఫెట్ సిస్టమ్ ఏంటి, ఇన్ని పదార్థాలు వండినవి, వండనివి, ఐస్ క్రీమ్తో సహా ఇవన్నీ పూర్వీకులు చేసినారా? సో ఈ ఒక్కదానికి ఎందుకు కంపేర్ చేసుకుంటున్నారు? ఇక్కడ మీ మైండ్ను పాలించండి, ఆలోచన చేయండి, ఏది తొందరగా జీర్ణం అవుతుంది. వాళ్ళు ఒకవేళ తప్పు చేసింటే మనం ఎందుకు చేయాలి? దీనికి రండి. హ్యాపీగా పండు ఏది ఉంటుందో అది ముందు తినేసేయండి, నిదానంగా భోజనం చేయండి, హ్యాపీగా జరిగిపోతుంది. భోజనం కూడా తక్కువ తీసుకుంటారు. మన ఆహారం యాక్చువల్లీ ఏంటి? భగవంతుడు ఇచ్చింది న్యాచురల్, యాజ్ ఇట్ ఈజ్ గా ఏదైతే మనం పదార్థాన్ని తీసుకుంటామో దాంట్లోనే 100% ఎనర్జీని మనము పొందగలుగుతాం. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఎవరో డాక్టర్ కానీ, లేకుంటే ఆయుర్వేద కానీ, లేకుంటే మన పూర్వీకులు కానీ చెప్పినారు, క్యారెట్ తింటే కంటికి మంచిది, టమోటా తింటే హార్ట్కి మంచిది, వాల్నట్స్ తింటే దేనికి మంచిది, బ్రెయిన్కి మంచిది, ఇవన్నీ చెప్పినారని. ఎస్, కరెక్ట్. కానీ మీరు యాజ్ ఇట్ ఈస్ గా అది తింటున్నారా? టమోటాను యాజ్ ఇట్ ఈస్ గా తింటున్నారా? క్యారెట్ని యాజ్ ఇట్ ఈస్ గా తింటున్నారా? దోసకాయని యాజ్ ఇట్ ఈస్ గా తింటున్నారా? వండుకుంటున్నారు. వండుకునేటప్పుడు ఏమవుతుంది? 95% ఎనర్జీ హాంఫర్ట్ అయిపోతుంది, 5% మిగిలింది. ఎంత తినాలి? ఒక దోసకాయ తింటే వచ్చేటువంటి శక్తి
మీరు 10 దోసకాయలు తిన్నా కూడా రాదు. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి శక్తి ఆవిరైపోతుంది ఎప్పుడైతే మీరు వండుకున్నారో. ఇప్పుడు దీన్నే చూడండి, ఒక దోసకాయనో క్యారెట్నో దీంట్లో వేశారు కుక్కర్లో, బాగా ఉడికిన తర్వాత తీసుకుంటాం. దాంట్లో శక్తి ఉంటుందా? ఉంది. చూడండి, ఇప్పుడు మీ సైజు కుక్కర్ను ఒకటి తయారు చేసి మిమ్మల్ని అందులో వేసి ఒక 15 నిమిషాలు, అవసరం లేదు 5 నిమిషాలు వేడి చేశారనుకోండి, ఉంటారా మీరు? ఆ పదార్థానికి కూడా జరిగేది అదే. మరి అటువంటి పదార్థాన్ని తిని మనకు ఆరోగ్యం వస్తుందంటే ఎలా వస్తుంది? అట్లీస్ట్ న్యాచురల్ గా యాజ్ ఇట్ ఈస్ గా కొన్ని పదార్థాలు మనం తీసుకుంటే ఆ శక్తి, అద్భుతమైనటువంటి శక్తి మన శరీరాన్ని కాపాడు. న్యాచురోపతిలో జరిగేది అదే. డాక్టర్ మంతెన సత్యనారాయణ ఇంకా ఎన్నో న్యాచురల్ హాస్పిటల్స్ ఇప్పుడు తయారైనాయి. అక్కడికి వెళ్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆహారాన్ని, వండినటువంటి ఆహార పదార్థాన్ని పక్కన పెట్టించేస్తారు. పండు న్యాచురల్గా ఇస్తారు, లేదంటే జ్యూస్ న్యాచురల్గా ఇస్తారు, లేదంటే నీళ్లు, మంచి వాతావరణం, గాలి, వాటితోటి 15 రోజుల్లో మీ బాడీ హ్యాపీగా తయారవుతుంది. కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత స్టార్ట్ మన అలవాటు. కాబట్టి మనకు నిర్ణయించినటువంటి ఆహారాన్ని, భగవంతుడు నిర్ణయించినటువంటి ఆహారాన్ని ఒక్క పూటైనా, ఒక్కసారైనా మనం తీసుకుంటే శక్తివంతులుగా ఉండేదానికి మనకు అవకాశం ఉంటుంది, ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు. ఓకే, సో ఈరోజు కొన్ని పదార్థాల గురించి తెలుసుకున్నాము. ఇంకొక సెషన్లో మనకు ఏర్పాటైనప్పుడు ఇంకా కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. ఓకే, ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మహావతార్ ఫౌండేషన్ వారికి, మరియు ఈ జ్ఞానాన్ని మాకు అందించినటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, అవకాశాన్ని కల్పించినటువంటి వీక్షకులకు మరియు శివ గారికి నా హృదయపూర్వక ప్రణామం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. నాకు తెలిసినంత వరకు నేను వారికి సమాధానం ఇస్తాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు సెషన్. సో మనం ప్రీవియస్ లో కూడా ఎన్నో ఈ ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలు మనం సార్ ద్వారా తెలుసుకున్నాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీని మీద ఒక 5 to 10 minutes మనకి అవకాశం ఉంది. సో ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను అందరిని అన్మ్యూట్ చేస్తున్నాను. ఒక నిమిషం. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు. అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, అదే గోధుమలు అవి ఏమి అంటే ఆర్గానిక్, అదే ఒరిజినల్ గా ఎక్కడ మనకి దొరుకుతాయండి గోధుమలు? షాప్ లో గోధుమలు తెచ్చుకొని మనం పిండి కొట్టుకుంటాం, కానీ అది ఒరిజినల్ అనేది షాప్ లో వెళ్ళినప్పుడు కొన్ని షాప్స్ లోన జవ గోధుమలు అని అడగాలి. జవ గోధుమలు అని అంటే మన పూర్వము మనం పండించుకునేటువంటి గోధుమలు. ఇప్పుడు మనం తీసుకునేటువంటి గోధుమలకు డబల్ సైజ్ ఉంటుంది, తర్వాత డార్క్ బ్రౌన్ లో ఉంటుంది. అవి 70-80 రూపాయలు కిలో కావచ్చు. అదే నేను చెప్తున్నాను కదా, రేటు గురించి ఆలోచించకుండా మంచి పదార్థం మనం తీసుకోవాలి అనేటువంటి తత్వాన్ని మొదట మైండ్ లో స్థిరపరచుకుంటే మనం ఏదైనా మనము ఆరోగ్య స్థితికి వచ్చేదానికి అవకాశం ఉంది. చాలా బాగా చెప్పారండి, కానీ అవన్నీ పాటించాలంటే కొంచెం అలవాట్ల కొంతవరకు అంటే నేను చెప్పిన వెంటనే ఇంటికి వెళ్ళి మార్పు తీసుకురావాలని అంటే మీరు ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మీరు ఇంకా ధ్యానం క్లాసులకు దానికి అవసరం లేదు, హ్యాపీగా ఇంట్లో వంట చేసుకుని ఉండండి అనే మాట వస్తుంది. కాబట్టి నిదానంగా, ఒక చెడు అలవాటు వదిలేయాలన్నా కూడా నిదానంగా, మంచి అలవాటు పెంపొందించుకోవాలన్నా కూడా నిదానంగా. అంటే మనము జవగోధుమలు మనకు వాళ్ళకి చెప్పకూడదు, మనం వెళ్ళాలి. 4 షాపుల్లో తిరిగితే ఎక్కడ ఉదయం దొరుకుతుంది. ఆ దొరికినటువంటి తీసుకొని వచ్చి మనం వండిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది, ఏదైనా మార్పు ఉందా అనేటువంటి విషయం మెల్లగా అడగాలి. లేదు మాకు నచ్చలేదు అనేది అనుకోండి, వాళ్ళ గోధుమలు వాళ్ళకు వాడండి, మీ గోధుమలు మీరు వాడండి. ఆ విధంగా ఇంటి వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. వాళ్లకు ఒక మోడల్ రోల్ మనం కావాలి అని అంటే వాళ్ళను మీరు పాటించండి అనకూడదు, ధ్యానం చెయ్యండి అని పిల్లలు చెప్పొద్దండి. మీరు ధ్యానం చేస్తురండి వాళ్ళు చూసేటట్టుగా.
అదే 4 రోజుల తర్వాత అమ్మ దగ్గర వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుంది అనేసి వాళ్ళల్లో వాళ్ళకే కలుగుతుంది. అప్పుడు వచ్చి కూర్చుంటారు. హ్యాపీగా అది జరిగిపోతుంది అనమాట. ఇదే మార్పు అనేటువంటిది స్టెప్ బై స్టెప్ గా రావాలి, ఒక్కసారిగా రాకూడదు. ఒకవేళ మనం 4 మాత్రలు ఏదో వాడుతున్నాము దేనికో అనారోగ్యానికి, 4 మాత్రలు ఒక్కసారిగా వదలకూడదు. ఒక్క మాత్ర తగ్గించేసి ఒక 10 రోజులు ధ్యానం తర్వాత ఈ మాత్ర తగ్గించినందుకు మనకి ఏమన్నా ఇబ్బంది కలిగిందా చూసుకోండి. ఏమి ఇబ్బంది లేదు, ఇంకొక మాత్ర తగ్గించండి. ఇంకో 10 రోజులు ధ్యానం, ఏమి ఇబ్బంది లేదు, ఇంకో మాత్రం తగ్గించండి. ఆ విధంగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు లిక్కర్ తీసుకుంటూ ఉంటాడు, వానికి ఒక్కసారిగా మానేయమంటే ఒక్క బాటిల్ తాగేవాడు ఇబ్బంది పడిపోతాడు. తగ్గించండి. 750 ml తీసుకునే వాడికి 500 mlకి రండి. 500 తీసుకునే వాడికి 250 mlకి రండి. 250 ml తీసుకునే వాడికి ఇంకా తగ్గించండి. దాని మీద వ్యామోహం పోయేటట్టుగా వాడికి వేరే అలవాట్లు నేర్పిస్తూ ఆ విధంగా తగ్గించుకోవాలి. కానీ మనం ఒక్కసారిగా సిరిధాన్యాలు చెప్పినారనేసి అన్నమంతా బయటకు పెట్టేసి సిరిధాన్యాలే వాడినారనుకోండి, మన బాడీ దానికి వండుకోదు. ఏమైపోతుంది, మోషన్స్ రావటము, హీట్ ఎక్కడము, ఇవన్నీ ఇమ్మీడియట్ గా దాన్ని తిననటువంటి వాళ్ళు మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తారు. నేను చెప్తే వింటివే, ఇవన్నీ మన 300 కిలోమీటర్ల దూరంలో ఏది పండుతుందో అదే తినండి అని ప్రతి డాక్టర్ చెప్తున్నాడు. నువ్వు ఏదో డాక్టర్ ఖాదర్ విలే మాట విని ఇంకోటి మాట విని సిరిధాన్యాలు అన్నావు. ఇప్పుడు చూడు ఎంత వేడి చేసింది బాడీకి. సో ఆ విధంగా మన శరీరం దానికి అనుగుణంగా వచ్చేదానికి వారంలో 2 సార్లు, వారంలో 3 సార్లు ఈ విధంగా పెంచుకుంటూ వచ్చి ప్రతి ఒక్క పదార్థము ఒక్కొక్క రోజు, రొట్టె ఒక రోజు, ముద్ద ఒక రోజు, రాగి ముద్ద, రాగి గంజి అనేసి మీకు తెలుస్తుంది, చేసుకోవచ్చు. అన్ని మనకి ఇప్పుడు యూట్యూబ్ లో దొరుకుతాయమ్మా. ఏది ఇబ్బంది లేదు. మనకు కావాల్సిన పదార్థం ఏ విధంగా తయారు చేసుకోవాలని అంటే మనకు అన్ని వచ్చేస్తాయి. సో ఆ విధంగా మన శరీరానికి కావాల్సినటువంటి విటమిన్స్, ప్రోటీన్స్ మనం అందించగలిగితే శరీర తత్వం ఎలా ఉందంటే భగవంతుడు 100 ఏళ్లకు కావాల్సినటువంటి శక్తిని అంతా ఇచ్చాడు. మనకు ఏ శక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మనం ఏ విధంగా వ్యర్థపరుస్తున్నాము, ఇవన్నీ ఇంకో క్లాస్ లో చెప్పుకుందాం. ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, ప్రకృతి ద్వారా మనం ఏం పొందాలి, ఇవన్నీ కూడా ఒకే క్లాస్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు ఉన్నారా మాట్లాడేవి? సార్ నమస్తే సార్. చెప్పండి. సార్ ఈ రోజు ఒక 10 నిమిషాల తర్వాత మొత్తం ఒళ్ళంతా చాలా మంటలు వచ్చింది సార్. ధ్యానంలో ఓకే అమ్మా, నేను ధ్యానంలోని ఏమేమి అనుభవాలు అనేటువంటి చెప్పే టైంలో ఇది ఒకటి మర్చిపోయాను. ఇది మీరు అడిగినందుకు చాలా మంచిదైంది, అందరికి చెప్తున్నాను. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనలోకి దైవిక శక్తి, కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి వస్తుంది. వచ్చినటువంటిది మంచి దైవిక శక్తి అయినప్పుడు దానికి స్థలం కావాలని అంటే ఏం చేస్తుంది, మనలో ఉన్నటువంటి టాక్సిన్స్, నెగిటివ్స్ ను బయటికి పంపించే ఏర్పాటు చేస్తుంది. ఆ బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఒళ్ళంత నొప్పులు, కడుపులో తిరిగినట్టుగా, తల తిరిగినట్టుగా ఇవన్నీ ఒక్కోసారి కలుగుతాయి. అవి కలిగినప్పుడు అది సైడ్ ఎఫెక్ట్, ధ్యానం చేస్తే ఇలా జరుగుతుంది అని అనుకోకూడదండి. అది మన యొక్క లోపల ఉన్నటువంటి టాక్సిన్స్, నెగిటివ్స్ బయటికి వెళ్లే ప్రయత్నంలో మనకి కలిగేటువంటి మార్పులు. ఆ మార్పును హ్యాపీగా తీసుకోవాలి. అండ్ అది సైడ్ ఎఫెక్ట్స్ కాదు, దానికోసం ఏం మెడిసిన్ వాడే అవసరం లేదు. అది ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలా ఉండొచ్చు, అంతకు మించి ఏమీ అది చేయదు. కాబట్టి భయపడకండి. లక్షణంగా ఒక 2-3 రోజులు అయిన తర్వాత నార్మల్ స్థితికి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సార్ అడగండి మేడం. సార్ క్లాస్ చాలా చక్కగా చెప్పారు, చాలా బాగుంది, బాగా అనిపించింది. అయితే చెప్పండి. తీసుకోవచ్చు, ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అంటారు, కానీ ఏవి సార్? ఇప్పుడు ఉండేవన్నీ కూడా కల్తీలే ఉన్నాయి కదా సార్. మంచిగా అంటూ ఎక్కడ ఉన్నాయి? పండ్లు తీసుకోవాలంటే ఆ పండ్ల మీద ఏదో పూసారంటారు, ఇంజక్షన్లు వేసారంటారు. లేదు నూనె అంటే నూనె ఇంత కల్తీ. చాలా చిక్కగా ఉంటుంది,
హార్ట్ లో కొలెస్ట్రాల్ పెంచి ఏది తీసుకోవాలి? అమ్మా, ఎవరు కారణం ఇవ్వండి వీటికంతా? మనమే కదా. ఇప్పుడు మనం బజార్కి వెళ్తున్నాము, డబ్బులు సంపాదించుకోవడానికి. ఇమ్మీడియట్ గా వేరియేషన్ కనిపిస్తుంది. ఇది 10 రూపాయలు, ఇది 70 రూపాయలు అన్నాం. ఇమ్మీడియట్ గా మనం 10 రూపాయలు తీసుకుంటాం. 70 రూపాయలు ఎందుకు తీసుకోకూడదు? ఒకవేళ 10 రూపాయలు తీసుకుంటే దాన్ని చేంజ్ చేసుకోవాలి అనేటువంటి తత్వాన్ని మనం ఆలోచన చేయకుండా మనం వాడేస్తున్నాం. కొంచెం ఇప్పుడు అన్ని యూట్యూబ్ లో దొరుకుతాయి. మనం ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోరు అనేసి అంటారు. ఒకరిద్దరు తీసుకుంటే వాళ్ళకు కంప్లైంట్ పెద్దగా పట్టించుకోరు. కానీ 100 మంది వెళ్ళినప్పుడు 100 మంది ఎలా వెళ్ళాలి? పదే పదే మీరు వెళ్ళినారనుకోండి, ఈమెతో ఎక్కడ మనం పడేది, సరే ఈమెతో పాటు వెళ్దాంలే అనేసి వాళ్ళు వచ్చి ఒకసారి యాక్షన్ తీసుకున్నారు అనుకోండి, పక్కవాడు మెలకులోకి వస్తాడు, అవును వాడిని పట్టుకుపోయారు, మనల్ని కూడా పట్టుకుపోతారని. సో ఆ విధంగా మనకు మన ఆరోగ్యం ముఖ్యం అనుకున్నప్పుడు కొంత శ్రమ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీ మాట వినేవాళ్ళు 4 ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళండి. ఒక 5 మంది వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా దానిపైన ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక రోజు తీసుకోలేదు, రెండో రోజు వెళ్ళాలి, తప్పదు. అంటే మనం మార్పు తీసుకురావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు మనకు స్వాతంత్రము ఒక్క రోజులో వచ్చిందా? ఒక్క సంవత్సరంలో వచ్చిందా? ఎన్ని సంవత్సరాలు కష్టపడినారు వాళ్ళు. అదేవిధంగా మనకు ఒక పండు రావాలనేసి అంటే అది ఎంత కష్టపడితే వచ్చింది ఆ పండు. అట్లాగే మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ఫలితం రావాలనేసి అంటే మనం కష్టపడాల్సి వస్తుంది, తప్పదు. ఒకటి కాంప్రమైజ్ అయితే వదిలేసేయాలి. ఇప్పుడు మనకు పాల గురించి ఈసారి చెప్పడానికి రాలేదు, నెక్స్ట్ టెస్ట్ లో చెప్తాను. ఈ పాల నుంచి కూడా మనకు ఎంతో చెడు జరుగుతుంది. అవును సార్. మీరే ఆలోచించండి, మీరే ఆలోచన చేయండి. మీకు ఇంటికి తెచ్చి ఇచ్చినటువంటి పాలు మీరు కాచి పెడతారు, మరుసటి రోజు వాడాలంటే అవుతుందా? చెడిపోతుంది, పగిలిపోతుంది. అదే మీరు డైరీ నుంచి తెచ్చినటువంటి పాలు వాడు 3 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టించాడు, మీ ఇంటికి వచ్చిన తర్వాత కాచి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మళ్ళీ 2 రోజులు, 5 రోజులు అది రావాలనేసి అంటే దానిలోన ప్రిజర్వేటివ్స్, నిలవ ఉండేదానికి వేసేటువంటి కెమికల్స్ ను వాడు వాడితేనే కదా జరిగేది. మరి అటువంటివి మనము ఇంటికి తెచ్చేటువంటి ఏదో ఒక్క గేదెదో లేకుంటే ఒక్క ఆవుదో మనకు తెచ్చిస్తాడు, కానీ అక్కడ నానాకువన్నీ కలుస్తాయి. ఆ కలిసినప్పుడు ఆ ప్రిజర్వేటివ్ వేసేసినప్పుడు ఎంత అనాహతం జరుగుతుంది. ఇంకోటి, ఆ డైరీకి వెళ్ళినటువంటి పాలు ఇమ్మీడియట్ గా ఏం చేస్తారు వాళ్ళు, బాగా షేక్ చేస్తారు. షేక్ చేసినప్పుడు క్రీమ్ వస్తుంది, ఆ క్రీమ్ తీసేస్తారు, పన్నీర్ తీసేస్తారు, చీజ్ తీసేస్తారు. ఇవన్నీ తీసినప్పుడు ఆ పాలలో ఏం మిగులుతుంది? ఏమీ మిగలదు. తర్వాత పల్చగా అయిపోతాయి. ఆ పల్చగా అయిపోయినప్పుడు ఆ పల్చటి పాలు మీకు ప్యాక్ చేసి తీసుకుంటారా? రెండో రోజు మళ్ళీ షిఫ్ట్ అయిపోతారు, ఏ తిరుమల పాలు, దొడ్ల పాలు, ఆరోగ్య పాలు అనేసి. అందుకని డైరీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ థిక్నెస్ వచ్చేదానికి ఈ టైల్స్ కు, కప్పు సాసర్స్ కు వాడేటువంటి ఒక మెలానిన్ అనే పౌడర్ దానికి యాడ్ చేస్తారు. 1 గ్రామ్ పౌడర్ యాడ్ చేస్తే 10 లీటర్ల పాలు మళ్ళీ చిక్కగా తయారైంది. మరి అటువంటి పదార్థము కలిసినప్పుడు మనకు ఆరోగ్యం ఎలా ఉంటుంది? సో ఈ విధంగా ప్రతి ఒక్క పదార్థంలో కల్తీ ఉంది. కానీ ఆ కల్తీని అవాయిడ్ చేసేదానికి మనం ఏ రూట్లలో మనం వెళ్తే బాగుంటుంది, జస్ట్ ఆలోచన చేయాలి. మనకి ఇంకా అదృష్టం ఏంటి అని అంటే, మనకి ఇక్కడ కనీసము ఒక జంతువుల పాలే మనకు వచ్చేస్తున్నాయి. నార్త్ లోకి వెళ్తే కెమికల్ పాలు అంటే డీజిల్, తర్వాత యూరియా, ఇటువంటివన్నీ కలిపి మనం యూట్యూబ్ లో చూస్తుంటాం. అవన్నీ కలిపితే పాలు తయారైతాయి. అటువంటి పాలు ఇంకా ఎంత న్యూసెన్స్ అవుతాయి చెప్పండి. ఒబెసిటీ అనేటువంటిది నార్త్ లో ఎక్కువ ఉంది. ఒబెసిటీ అనేసి అంటే బాగా లావు పెరిగిపోయిన వాళ్ళు కదా. మరి లావు పెరిగిపోయిన వాళ్ళు సౌత్ లో ఎక్కువ ఉన్నారా, నార్త్ లో ఎక్కువ ఉన్నారా? నార్త్ లో ఎక్కువ ఉన్నారు. ఎందువల్ల? పాల వల్ల. ఇది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. కానీ దాన్ని గమనించుకుంటే వాళ్ళు నిదానంగా ఏ వ్యవహారాలు చేయవలసిన అవసరం లేదు. పాలు తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళు లావు తగ్గి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇది ఫ్రెండ్స్ సెషన్. అడగండి సురేష్ గారు.
నమస్కారం నమస్తే. సార్. ఇది ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఆ, అనుకోకుండా చేయిలో మనం ఇలా కలిపి పెడతాం కదా, అది ఆ, ఆటోమేటిక్ యోని మూత్రంలోకి వెళ్ళిపోతుంది. అలా అలవాటు మొదటి నుంచి. కాదు, అది ముద్రలో ఏం లేదు. ముద్రలో ఏం లేదు. మనము చేతులు విడదీసుకుంటే 10% ఎనర్జీ పోతుంది. ముద్రలు మీరు కావాల్సినటువంటి ముద్ర వేసుకోండి. ఆ ముద్ర యొక్క ప్రభావము ప్లస్ ధ్యానం యొక్క ప్రభావం రెండు మీకు ప్లస్ అవుతాయి. ఓ ముద్ర యొక్క ప్రభావం కూడా మీకు వస్తుంది. ముద్ర ఏం తక్కువ ఏం కాదు. అది యోగులు ఋషులు కనుక్కున్నవి. దానిలో ఏమీ తప్పులేదు. మనము ధ్యానం ఒక్కటే కాదండి, మన శరీరానికి కావలసినటువంటి ఎక్సర్సైజ్ అని కానీ, వ్యాయామాలని కానీ, వాకింగ్ అని కానీ ఇవి యాడ్ చేసుకుంటే మంచిదన్నమాట. ఎందుకు అని అంటే దానికి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అన్నము లేకుంటే చపాతీ అనేటువంటిది మీకు ధ్యానం అనుకోండి. ధ్యానం ఒక్కటే చాలు అనేసి ఉత్త చపాతీ లేకుంటే ఉత్త అన్నం తినేదానికి అవుతుందా? దాంతోపాటు సాంబారు, తర్వాత పల్లె, లేకుంటే ఇంకోటి ఇంకోటి ఇవన్నీ కావాలి కదా. అవన్నీ ఉంటేనే ఇది బాగుంటుంది, ఆహారం బాగుంటుంది. అట్లాగే ఈ ధ్యానానికి తోడు మన ఆహారపు అలవాట్లు, మన యొక్క ఎక్సర్సైజెస్, మన యొక్క వాకింగ్, ప్రాణాయామం ఇవన్నీ సపోర్ట్ చేస్తే మనకు బాగుంటుంది. సో ఏది వదలాల్సిన అవసరం లేదు. ఓకే, ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు సెషన్. సో ఎంతో అద్భుతంగా మనకి ఎన్నో విషయాలు సుబ్రహ్మణ్యం గారు తెలియజేశారు. సో సాధన అనేది ఆహారంతో చాలా రిలేటెడ్గా ఉంటుంది. అందుకని ఎస్పెషల్లీ సాధన మార్గంలో ఉన్నప్పుడు ఆహారం పట్ల మనం తగు జాగ్రత్త తీసుకుంటేనే, పూర్తి శుద్ధ సాత్విక ఆహారం వైపు వస్తేనే మన మనసు బుద్ధి ఇటువంటి మంచి మార్గం వైపు ఉండటానికి ఆ స్థితి ప్రజ్ఞత అనేది మనకి కలుగుతుంది. సో దానికి మీరు చూసే ఉంటారు, ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు కానీ, ఒక దీక్ష తీసుకున్నప్పుడు కానీ సాత్విక ఆహారాన్నే తీసుకోమంటారు. ఎందుకంటే మనం తిన్న ఆహార పదార్థాలన్నీ కూడా జీర్ణమయ్యి ఆ రసాయనాలన్నీ కూడా మనోమయ కోశానికి వెళ్తాయి. సో మనకి ఆలోచనలు ఇవన్నీ ఉత్పన్నమయ్యి కూడా మనోమయ కోశం నుంచే. సో కాబట్టి మిత్రులందరూ కూడా ఈ ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు సుబ్రహ్మణ్యం గారు చెప్పిన విషయాల్లో కొన్నన్నా పాటిస్తూ మనం గనక జీవితాన్ని మొదలు పెడితే అద్భుతంగా ఎన్నో మార్పులు మన జీవితంలో జరగటానికి అవకాశం ఉంటుంది. వినటం వేరు, ఆచరించడం వేరు. 10 విషయాలు తెలుసుకుని ఒక్క విషయం ఆచరించినా చాలు, మనకి ఈ సెషన్లు, ఈ క్లాసులన్నిటికీ మనకి సార్థకత దొరికినట్టే. 10 చేయాల్సిన అవసరం లేదు. గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళకే కొన్ని సంవత్సరాలు పట్టింది అన్ని ఆచరించడానికి. మన మానవ జీవితాన్ని తీసుకొని ఈరోజు ఈ సాధన మార్గంలోకి వచ్చాము. సడన్ గా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. సడన్ గా సార్ చెప్పినట్టు సడన్ గా మార్పు అనేది కూడా రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఇంట్లో వాళ్ళ నుంచి ఇంక నువ్వు ధ్యానానికి వెళ్ళొద్దని వ్యతిరేకించే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో మనం స్టెప్ బై స్టెప్, ఇంట్లో అందరూ మెడిటేటర్స్ అయితే ఇబ్బంది ఉండదు, ఒకరికొకరికి అవగాహన ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది. భర్త మెడిటేటర్ అయ్యి భార్య మెడిటేటర్ కానప్పుడు, భార్య మెడిటేటర్ అయ్యి భర్త మెడిటేటర్ కానప్పుడు వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న ఈ పారాడాక్సైడ్ అన్నట్టు విషయాలు జరుగుతూ ఉంటాయి. సో వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏదైనా ఎదుటోళ్ళ మనసు నొప్పించకుండా మనం జ్ఞానంతో ఉన్నాం కాబట్టి ఆ సిచ్యువేషన్ మనం ఎలా మోల్డ్ చేసుకోవాలని మనకి ఆ విఘ్నత ఉంటుంది. కాబట్టి ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ చక్కగా మనం ముందుకెళ్దాం. సో ఇది ఈరోజు సెషన్. ఒక 5 minutes మెడిటేషన్ చేసి మనం సెషన్ క్లోజ్ చేద్దాం. అట్లాగే రేపు సండే క్లాస్ ఉండదు. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ టైంలో ఎవరికొరు ధ్యానం చేసుకొని మళ్ళీ మండే క్లాస్లో ఆత్మ ప్రయాణం పార్ట్ 4 అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో శ్రీనివాస్ మాస్టర్ని కలుద్దాం. సో హాయిగా మెడిటేషన్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా కూర్చున్నాం, కళ్ళు 2 మూసేద్దాం. 2 శివ పదాలు గారు శివ గారు నేను చెప్పండి. హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా అండి. సురేఖ నా పేరు. ఇక్కడ చెప్పండి. కొత్తపేట అండి. ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఇక్కడ దగ్గరలో ఉందా అండి మాకు? మీరు వెబ్సైట్లోకి వెళ్ళి పిరమిడ్ ఎవ్రీవేర్ www.pyramidsEverywhere.com అని కొడితే ఇండియా వైడ్గా చిన్న చిన్న పిరమిడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలుస్తాయి అమ్మా. కొత్తపేటలో నియర్ బై ఉందా లేదనేది నాకు అంత ఐడియా లేదు. సో మీరు ఎవరైనా మెడిటేషన్ సెంటర్స్ చూసినప్పుడు ఇక్కడ ఓపెనింగ్ సెంటర్ అని పడ్డది, కాకపోతే అడ్రస్ ఏమి గుంటూరా? లేదు, హైదరాబాద్. హైదరాబాద్ లో కొత్తపేటలో ఉంది సార్, గ్రీన్ హిల్స్ కాలనీ, రోడ్ నెంబర్ 2 3 ఉంటుంది సార్. చెప్పండి మేడం, అడ్రస్ చెప్పండి.
అందులో వస్తుంది. మాది ఇట్లా కూడా కొడితే వస్తుంది. మీకు తెలుసు కదా, అడ్రస్ చెప్తే మేడంకి ఒక ఐడియా వస్తుంది, అక్కడికి వెళ్ళి కనుక్కుంటారు. అక్కడ దగ్గరలోనే ఉంటది. అక్కడే కదా మన ధ్యాన జగత్ మాసపత్రిక కూడా అక్కడే ప్యాకింగ్ చేయడం అదంతా అక్కడే ఉంటుంది సార్. ఆహా ఓకే. అంటే ఏది రోడ్ నంబర్ ఉందంట 3 మేడం. అండి? 3 or 4 కరెక్ట్ లేదు. ఒక్కసారి వెళ్ళాను నేను, నాకు కరెక్ట్ గుర్తులేదు సార్. ఓకే. ఓకే ఓకే థ్యాంక్ యూ. అక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయి, మనం రోడ్ ఎంటర్ కాగానే లెఫ్ట్ రైట్ అనేసి అక్కడ బోర్డు అక్కడక్కడ ఉంది. ఓకే నేను చూసుకుంటాను సార్. ఓకే. మనకు ఈ సెంటర్స్ విషయంలో ఉన్నప్పుడు సెంటర్స్ తో పాటు వాళ్ళ ఫోన్ నంబర్ కూడా ఇచ్చింటారన్న. మీరు ఫోన్ నంబర్ కు కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు లొకేషన్ అడ్రస్ అన్ని క్లియర్ గా చెప్తారు. వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉందండి, నేను నెంబర్ ఇస్తాను. శివ సార్ చెప్పినట్టుగా వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ యొక్క ఫోన్ నంబరు ఆ అడ్రస్ పర్ఫెక్ట్ గా చూసుకున్న తర్వాత మన ఏరియాని, ఎందుకంటే కొత్తపేట అనేది అంటే ఒకటి కాదు, ఒక 10 ఉండొచ్చు కొన్ని ఏరియాస్ లో. కాబట్టి మనకు దగ్గరైనటువంటి ఏరియాతో సహా మనకు అడ్రస్ వచ్చినప్పుడు విజయపూర్ ఫోన్ కాలనీ. నంబర్ అడిగితే ఆ ఫోన్ నంబర్ మీరు కాంటాక్ట్ చేసినప్పుడు కంప్లీట్ గా మీకు గైడ్ చేస్తారు వాళ్ళు. ఓకే సార్. మీ ఫోన్ నంబర్ ఎలా కావాలండి? మేడం మీరు సెంటర్కి వెళ్ళండి, మేడం ఒక క్లూ ఇచ్చారు కదా. విజయపూర్ కాలనీ అనుకుంటా సార్, నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. నంబర్ అయితే ఉంది. ఆ పిరమిడ్ సెంటర్ 2nd ఫ్లోర్ లో మేడం వాళ్ళు మాధవి మేడం అనేసి వాళ్ళ ఇల్లే ధ్యాన జగత్ ఆఫీస్ కి ఇచ్చేసారనమాట. ఓహో వాళ్ళ నంబర్స్ ఉన్నాయండి. ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయండి. ఆ బాక్స్ లో పెట్టండి, టెక్స్ట్ మెసేజ్ లో పెట్టండి. ఓకే. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సెషన్ చక్కగా ఒక 5 minutes మెడిటేషన్ చేసి మనం సెషన్ క్లోజ్ చేద్దాం. ఆల్రెడీ టైం 7:30 అవుతుంది.